పెళ్ళిళ్ళు ఉండాల్సి నుండి తీసుకొచ్చి సెంట్రల్ జైలు వేసిరు కదా చెత్తనే వెళ్ళారా. లోపల బాగానే ఉంటుందేమో మామ. చెత్తనా కొడుక. సారీ మామ. మొత్తం జంగిల్ కొడుకులందరూ ఇక్కడే ఉన్నారు కదరా. వీళ్ళ ఆటలు ఆగాలంటే బాయి రావాలి. అది మా బాయ్ అంటే. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, జామకాయలు మన తెలుగు రా. మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు. అన్నా మిమ్మల్ని చూసి ఖైదీలందరూ భయపడుతుర్రు, పోలీసు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తుర్రు. ఏం చేసి వచ్చిరన్నా? మర్రేసిరా? డ్రగ్స్ అమ్మిర్రా? కిడ్నాపింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, స్మగ్లింగ్. మరి ఇంకేం చేసి వచ్చిరన్నా? స్నేహం చేసి వచ్చినారా? కాలేజ్ ఎట్లుంటుందన్నా? సూపర్ కాలేజ్, 100% ప్లేస్మెంట్. గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అంతెందుకు నేను కూడా ఇక్కడ చదివా. ఈ ట్యూబ్ లైట్లు ఎంతెంతో చెప్తా. 260 సెంటీమీటర్స్ సార్. దాని ఆఫ్ ఎంత? 130 సెంటీమీటర్స్. టీషిక్. ఏమైందిరా? ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఊరు నా కొడక, అది ఏసీరా. నైటే పోసుంటారు. మన క్లాస్ లో పోర్లు సీనియర్స్ సాల్దారా నీకు? ఇక బస్ స్టేషన్ లో, రైల్వే స్టేషన్ లో, ఫైర్ స్టేషన్ లో దీనమ్మ అవుట్ ఆఫ్ స్టేషన్ కూడా పోతావా? కుక్క, చిత్త కార్తీ కుక్క. చిన్నపిల్లల గొడవలొద్దు, మెచ్చురుగా ఆలోచిద్దాం, చిట్టులేద్దాం. గెలవాలనే ఆశ ఉంటే చాలదా మావా? లేదు మామ, అట కూడా తెలియాలి. ఎవరా నువ్వు? ఆంతని. దేంతోని? మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఏం చేస్తుంటాడు మీ అయ్యా? దొంగసరా కాస్తుంటాడు. ఐ లవ్ యూ మమ్మీ. ఏం లత్కోర్ పని చేసినవురా? 4 సంవత్సరాల నుంచి అమ్మాయి గురించి బాధపడుతుండ్రా వాడు. 4 సంవత్సరాలు. ఇంకొక్క రోజు బాధపడితే ఏమవుతారు? మన లైఫ్లో కొంతమంది దోస్తుగాలు ఉంటారా, వీళ్ళు లేకపోతే మన లైఫ్ ఇంకా కొంచెం బెటర్ ఉంటుందేమో అనిపిస్తుంది. వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్. రేపొస్తా. మా కాలేజ్ ప్రెసిడెంట్ అయిన డీడీ గారు నిజ జీవితంలో కూడా నాయకుడు అవ్వాలని, రాజకీయాల్లో రాణించాలని తన ఊర్లో సర్పంచ్గా పోటీ చేయడానికి బయలుదేరాడు. ఎస్, హీఈస్ ఇన్ పాలిటిక్స్. శవం దగ్గరకు వస్తే ముందు తండే, తర్వాత డాన్సే. అమ్మా పైకి పెట్టు. అక్కడ కాదు, అది పైకి పెట్టు. పగలో పెట్టుకో, తర్వాత తీసుకుంటా. పెద్దమ్మా, సీని ఎట్లా చచ్చిపోయాడు? ఆ పక్కూరు బావరికి తాగడానికి వెళ్ళి తాగి తిరిగి వస్తుండగా ఆగున్న లారీని ఈడే గుద్దేసి చచ్చిపోతాడయ్యా. ఏం పెద్ద మనుషులారా, తాగకుంటే చస్తారా? తాగినా చస్తున్నారే.
చాలు ఇక చాలు. పెద్దమ్మా, అందరి ముందు సీనియర్ ఎస్ఎం మీద ఒట్టేసి చెప్తున్నా, వచ్చే ఎన్నికల తర్వాత మన ఊర్లో ఒక్క ప్రాణం కూడా బారికి బలవ్వదు. ఎందుకంటే మన ఊర్లోనే బారి పెట్టిస్తా. ఎవడొదిన వీడు మీ ఊరి సర్పంచా? సర్పంచా ఆడి ముఖమా? ఓట్ల లెక్కింపులో తేడాలు జరిగింది. మాకు రీకౌంటింగ్ కావాలి. బాబు ఆగు బాబు. ఉండండి అంకుల్. బాబు ఆగు. లెట్ దెమ్ కౌంట్ అంకుల్, లెట్ దెమ్ కౌంట్. ఎన్ని ఓట్లు తేడా వచ్చిందండి? 8 ఓట్లు తేడా అండి. 8 ఓట్లు అంటే ఖచ్చితంగా రికౌంటింగ్ జరగాలి. ఆయన పడ్డదే 8 ఓట్లు. మీ ఇంట్లోనే 12 ఓట్లు ఉంటాయి కదా. అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటారా మీరు? కెమెరా కెమెరా కెమెరా. ఇలాగే పెళ్ళిళ్ళకి సవాళ్ళకి వచ్చి ఆడావుడు చేస్తుంటాడు. పారంబోకుడు నిండా ఫిక్సీలే. హలో, ఎక్కడా? వస్తున్నా. ఆర్డర్ పిలిపించండి. సీనియర్ సావుకి సంతాపం తెలుపుతూ కాబోయే సర్పంచ్ అని ఫ్లెక్స్ ఇప్పించారా? మొత్తం పెట్టుకోరా, సరేనా? అన్నా, ఉన్నదంతా మాకే ఇచ్చేస్తే హైదరాబాద్లో నువ్వు ఎట్లా బతుకుతావు అన్నా? కాలేజీలో మనం బియర్లో పోసి పెంచిన బాడీ ఒకటి ఉందిరా, మనకి కృతజ్ఞత చూపించడానికి కక్కుర్తిగా ఎదురు చూస్తుంది. మా బ్యాచ్కే శ్రీమంతుడు రావాడు. ఎవడన్నా తెలియదు. మిస్టర్ అశోక్ కుమార్. ఇంట్రడక్షన్ బాగుంది. ఇప్పుడు ఎలాగ జారుకుంటూ వచ్చావు అలాగే జారుకుంటూ వెనక్కి వెళ్ళిపో. సార్ సారీ సార్, వచ్చేస్తున్నా సార్. మీ మేనత్త మీ మేనత్తకి వాళ్ళ అన్నయ్య ఆస్తి మొత్తం రాయిస్తాడు. వాళ్ళ అన్నయ్య అంటే ఎవరు? మా నాన్న సార్. మీ నాన్న ఆస్తి మొత్తం కోర్టు వారు జప్తు చేశారు. నువ్వేమో టైంకి కోర్టుకు రావు. టైంకి వస్తే మీరు తీర్పిస్తారా? మళ్ళీ వాయిదానేగా. ఓ షార్ప్ సార్. ఈ షార్ప్ కుర్రోడికి 3 నెలలకి ఈ కేసు వాయిదా వేశాను. అసలు నా కేసుకి ఏం సొల్యూషన్ లేదా సార్? ఒక్క సొల్యూషన్ ఉందయ్యా. నువ్వు మీ మేనత్త కూతురుని పెళ్లి చేసుకున్నావు అనుకో, కాంప్రమైజ్ అయిపోవచ్చు. మీకు తెలుసు కదా సార్ నా కాలేజ్ లవ్ స్టోరీ గురించి. వద్దు, మళ్ళీ నీ కాలేజ్ గురించి చెప్పొద్దు. సార్ కాలేజ్ అంటే గుర్తొచ్చింది, మా ఫ్రెండ్ వస్తున్నాడు సార్. ఎంత? 1,00,000. 1,00,000? అయినా లాయర్కి ఫీజు ఇవ్వాలి కానీ నువ్వు లాయర్ దగ్గర నుంచి లాక్కోవడం ఏంటయ్యా? అంటే మీరు కేసు గెలవాలంటే ఏదైనా మోటివేషన్ ఉండాలి కదా సార్. ఐడి ప్లీజ్. సిబిఐ. నాతో షూస్ వేసుకుని రామావా అన్నప్పుడు డౌట్ వచ్చిందిరా. ఏమని? నా దేహం మద్యపానం కోరుకుంటుందని గుర్తించావో ఆచార్యపుత్ర? మినిమం లక్ష. మనోజ్ గడి ఇక్కడ ఉన్నదంటే ఆడి కోసం వచ్చామా? ఇంత రిచ్ పబ్ లో మనోజ్ ఎందుకుంటాడు మావా? డ్రింక్. థ్యాంక్ యూ. మన మన్మథ మనోజ్ కదరా? మందు పోసే మనోజ్ అయిపోయాడంట. వాడి గ్లాస్ బాటిల్స్ ఇవ్వద్దని చెప్పాను కదరా, మొత్తం పగల కొట్టేస్తాడు. నీ బచ్చేస్తున్నా కొడక. భయ్యా మా వాడు ఈడు మీవాడా? లాస్ట్ మంత్ డిప్రెషన్ లో బార్కు వచ్చాడు, పగ్గా తాగాడు, బిల్ కట్టలేడు. నాకు మా చెట్ట కోపం వచ్చింది. ఒకరోజు బార్ టెండర్గా పనిచేయమన్నా. ఆడేమి టాలెంటెడ్ రా భయ్యా. ఈడి సాడ్ స్టోరీస్ వినడానికి అమ్మాయిలందరూ బట్టలు చించేసుకుంటున్నారు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాను, కానీ నా అమ్మాయి పోలీసులు పట్టించింది. अच्छा लोगों के साथ हमेशा ऐसा ही होता है. వన్ మోర్ షాట్. One more shot. Thank you. అయ్యో Thanks. మీ వాడు చాలా తెలివైనడు, ఎక్కడ సెటిల్ అయిపోయాడు. పని చేసుకోరా బేటా. మామా మనోజ్. శృతి అన్నాడు, అమెరికా అన్నాడు, వీడేమో. అరే అసలు నువ్వు బార్ టెండర్ ఏంట్రా? నాకు సంబంధం వచ్చింది. అబ్బాయి ఐఎం అహ్మదాబాద్లో
ఎంబీఏ చేశాడు ఏ తను ఇప్పుడు ఏంటి నువ్వు అని పెళ్లి చేసుకుంటావు మనం తీసుకున్న ఫోటోలు వీడియోలు డిలీట్ చేశాను అంతేగా వీడియోలు ఎప్పుడు తీసావు నువ్వు నటించకే నంగ నాచి వెళ్ళి ఆ డేటా సెంటర్ పెళ్లి చేసుకో అరే నేను చెప్పేది ఒకసారి అరే నేను చెప్పేది ఒకసారి ఏం వింటావా చెప్తావే ఇట్స్ నాట్ యూ ఇట్స్ మీ ఇంతే కదా వెళ్ళి అలాగే చెప్పుకో నాకెందుకు చెప్పేది చెప్తున్నావు విను. ఏం చెప్తావు నువ్వు చెప్పు పోనీ చెప్పు అరే వాడు నేను రిజెక్ట్ చేశాడు రా మావా ఈడేదో పెట్ట చేసి ఉంటాడు రా. లక్కీగా పెళ్లి కొడుకు దొరబాబు రిజెక్ట్ చేశాడు కాబట్టి నవ్వుతున్నావేంట్రా పెళ్ళికొడుకు పేరేంటన్నా దొరబాబు దొరబాబు ఎక్స్క్యూజ్ మీ విన్నారా దొరబాబు రిజెక్టెడ్ శృతి దొరబాబు రిజెక్టెడ్ శృతి ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బుజ్జులు సి ఫర్ చిలకలు డి ఫర్ దొరబాబు 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 తాగడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడే సెటిల్ అయిపోయాను మావా ఏ, ఈ పేర గురించి పక్కన పెట్టరా. ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. లడ్డుగడి కోసం లడ్డుగడికి ఏమైందిరా బంగారంలా ఉన్నాడు నా అల్లుడు. ఏమొద్దు నా బయట సంబంధాలు చూసుకుంటున్నావు, మా అమ్మాయిని చేసుకోవా? అలా అయితే నా కూతుర్ని చేసుకోవచ్చు కదా అల్లుడు. ఊకత్తమ్మ చిన్న పిల్లలు చిన్ని లడ్డుగాడి పెళ్ళ అయినా మనల్ని పిలవలేదంటాడు. అవును ఎందుకు పిలవలేదన్నా ఏందిరా పిలిచేది? నాకెన్ని మంచి సంబంధాలు వచ్చినాయి తెలుసారా? ఏది పోయినా పట్టించుకోలేరా. కానీ ఒక కత్తి లాంటి అమ్మాయి. హాయ్ అండి. ఎన్ఆర్ఐ సంబంధం. హాయ్ అండి. ఆన్లైన్ పెళ్లి చూపులు అవుతుంటే మీరు మందు తాగుతారా? జ్వరం వచ్చినప్పుడు తాగుతా. ఆ మందు కాదండి, మరి బియర్ విస్కీ రమ్ జిన్ ఇలాంటివి. అట్లాంటివి ఏం లేదు. సో కంప్లీట్గా మీరు టీ టోట్లర్ అనమాట. టీ కూడా అలవాట్లేదు. అయితే నాన్నగారితో చెప్పి ముహూర్తాలు పెట్టించేస్తా. యా పెట్టించండి. మీ వెనకాల ఎవరో వస్తున్నారండి. ఎక్కడండి? మీ వెనకాలండి, అదిగో బాటిల్ పట్టుకుని వస్తున్నాడు. ఓకే. నిజంగా మీ వెనకాల ఎవరో వస్తున్నారండి. మా ఏరియాలో వైఫై ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. గ్లిచ్ అండి, మేబీ గ్లిచ్ అయి ఉంటుంది. గ్లిచ్ కాదండి, గెన్ఫిల్డేజ్ బాటిల్ పట్టుకొని వచ్చాడు. ఏంటండి? హలో, సిగరెట్ పట్టుకుని వస్తున్నాడండి. అయ్యే మందు తాగిస్తున్నాడు. అయ్యో ఎవరు లేరండి. సిగరెట్ నాకు సిగరెట్ ఎంత అందంగా ఉంది ఏంట్రా చూపు. పెరుగన్నం తింటుందా చూడండి, నిజంగా మీతో ముగ్గురు ఉన్నారండి. ఒకడు బాటిల్ అంటూ, ఇంకొకటి అమ్మాయి అంటూ, ఇంకొకటి సిగరెట్ అంటూ. ఛీ! పిచ్చి నా కొడుకులారా. అదే మన తింగరారా, ఎంతసేపు మేనేజ్ చేశాను నేను. సారీ అండి, దొబ్బింది. అందుకేరా ఈ దోస్త్ గాళ్ళు వద్దు అని పెళ్ళి పిలవకుండా హ్యాపీగా ఉండేరా. ఏంద్రా ఎందుకు కొట్లాడుతుర్రా మీరు? ఎందుకు కొట్లాడుతుర్రా? ఏం లేదు బావా, ఇద్దరం కలిసి బెట్ కట్టినాం. వాడేమో ఓడిపోయిండు, పైసలు లేట్లేదు. పెళ్ళిళ్ళ పెట్టేంద్రా? అసలు ఏం పెట్టి కట్టిరా మీరు? నీ పెళ్లి సస్తే కాదని బెట్ కట్టినా బా. నీ ఇల్లు సస్తే కాదు అవుతుంది గారా, పైసలు ఇచ్చేసామా వానికి. ఏమో బా, ముహూర్తానికి ఇంకా 3 రోజులు టైం ఉంది. ఏం దుష్టగ్రహాలు వస్తాయో ఏమైతుందో. దుష్టగ్రహాల అమ్మో, రాహుకాలం యమగండం శనిగ్రహం 3 కలిసి వస్తున్నాయేంద్రా. ఇప్పుడు ఏంద్రా నా పరిస్థితి? హాయ్ మామూలు. దేవుడా, నా పెళ్ళికి నా పిల్లకి ఏం కాకుండా చూడు దేవుడా. వచ్చేసి రారా. అరే అశోక్, నీకు పెళ్లి పత్రిక రిజిస్టర్ పోస్టులు అందులో ఉండొచ్చు.
అరే డిడి నీకు స్పీడ్ పోస్ట్ వచ్చే టైంకి వచ్చినాం మనం అసలు పోస్ట్ ఆఫీస్ వెళ్ళే ఊరికి స్పీడ్ పోస్ట్ చేసినాం. రాయ్ ఎందుకు చెప్పలేదురా మాకు నీ పెళ్ళని? మేము పాస్ పోసుకోవడానికి కూడా నిన్నే తోడు తీసుకెళ్ళాం కదా. యూస్లెస్. అలాంటిది నీ పెళ్లి గురించి మాకు ఎందుకురా చెప్పలేదు? భయం రా భయం. మీరు వస్తే నా పెళ్ళి ఎక్కడ అయిపోతానా భయం. మామా ఏందిరా మామ? ఆ రోజు నా ఎన్నరే పెళ్లి చూపులు అయితే మీరు ఏం చేశారా? ఆ రోజు నీ పెళ్లి చూపులని మాకు తెలియదు మామా. ఆ రోజు తాగిందే నా పెళ్లి చూపులు అంటారా? మందు కూడా నేను డబ్బులు ఇచ్చిన. సారీరా మామ. పోనీ అక్కడ గోడ దగ్గర ముస్టోల్ పక్కన దూరంగా ఉండి నీ పెళ్లి చూసి ఆనందించి అనుమతిస్తావా మామ? వద్దు, మీరు దూరం ఉంటేనే నా ప్రాబ్లం రా. మీరు నా దగ్గర ఉండండి, దగ్గర ఉండండి అంతే. రండి రా రండి. మామ ఒక్క నిమిషం. రేయ్ ఈడవడ్రా ర్యాపిడో రఘు. ర్యాపిడో. హైదరాబాద్ లో కనెక్ట్ అయ్యిండు. పల్లెటూరు పెళ్లి చూడడానికి పట్టుకొచ్చేసినాం. పెళ్లి కోన్ పడుతుందని తీసుకో. మీ ఊరే తమ్ముడు? మంచిర్యాల. పేర్లోనే మంచి ఉంది. వచ్చేసాయి. ర్యాపిడో రఘు. బాబు మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. టిఫిన్ చేస్తారా? అవుతుందమ్మా. కాఫీ బాగుందా? బాగుందండి. కొంచెం షుగర్ తక్కువైంది. ఏంద్రా షుగర్ తక్కువందా? మా ఇంట గట్టే ఉంటది. తాగుతా తాగు లేకపోతే తడబెట్టిపో. షుగర్ తక్కువందట. షుగర్ ఆవిడే కదా మామ అడిగింది. మేనర్స్ లేదారా నీకు? ఈ నీళ్ళ పాలు తక్కువైనాయి ఏమని చెప్పినానా? అరే అరే ఏం అంకుల్ వచ్చే టైం అయింది, కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయి. అరే మన డీడిగాడు. చిన్నానా సారీ పెద్దనా. ఏం దోస్తులరా మీరు? పెళ్లి అంటే 3 వారాల ముందు రావాలి. చిన్నప్పుడు మా దోస్తుల పెళ్లికి మేము ఎట్లా పోతుంటిరా? ఎన్ని పనులు ఉంటారా? కార్డులు ఇవ్వాలి, రంగులు వేయాలి, దూరణాలు కట్టాలి, షాపింగ్ చేయాలి, ఆటలు మాట్లాడాలి. మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. రూమ్ సెట్ చేసిన కళ్ళు బోటి రెడీ. జస్ట్ నల్లిపోక గడి లోపలికి పోయి డ్రా వేసుకో. ఎందుకురా? డ్రా వేసుకో డాడీ. ఏమైతుందిరా? మన బిడ్డలేనా ఇది? మన బిడ్డలు అయితే ఇప్పుడు చూపిస్తా డాడీ. పొల పొలవ. అబ్బో దోస్తులు రాగానే నోట్ వేస్తుంది బ్రో. పెళ్లి చూద్దామని అంత దూరంకి వెళ్ళొస్తే ఇప్పి చూపిస్తుండు. అది కాదు మామ, మా డాడీ డ్రైవర్ వేసుకోడు, నాకేమో కొబ్బరి నూనె పెట్టుకోమని చెప్తా. అమ్మా నువ్వు డాడీ డ్రైవర్ పక్కన పెట్టు, అమ్మాయి డ్రైవర్ సారీ అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి చాలా మంచిదిరా. ఇద్దరే కూతుర్లు. పెళ్లి కూతురుకా? వాళ్ళ నాన్నకి. సారీ 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 చెప్పు చెప్పు చెప్పు. పూజకి భూజలో కూడా ఒక ఫ్లాట్ ఉంది. అందం, ఆస్తి, అంతస్తు పర్ఫెక్ట్ మ్యాచ్. అంత పర్ఫెక్ట్ అయితే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటుందిరా? కరెక్టే. వీటిలో ఏం చూసుంటది? బ్లైండ్ ఏమో. మంచి సింకులో ఉన్నారా మీరు అందరూ. అయినా నా పెళ్ళని ఎవరు చెప్పినా మీకు? మహా అయితే ఏమైతుంది మామ? చేతులు పోతే అంతే. అరే శివ వద్దురా, కూర్చున్న పెళ్లి క్యాన్సిల్ అవుతురా. రేపు పిల్లలు పోయి ప్రాణాలు కాపాడుకోండి పడి. అక్కడ ఐస్ క్రీమ్ అయిపోతుంది, తొందరగా ఉండరా. ప్రాణాల కన్నా ఐస్ క్రీమ్ ఎక్కువ మీకు మామా. స్వీట్ సారా చూడు మామా, మన తోటలో వెళ్ళినా కానీ మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని జాయింట్లో చుట్టినాం. మాది జాయింట్ ఫ్యామిలీ కదరా. మామా మరి డాడీ? డాడీ దొంగసారా పంపించింది మామా. మావా ఇంజనీరింగ్ చేసి ఒక్కడ కూడా ఇంజనీర్ అవ్వకూడదు అనుకున్నాం. మా అక్కి మన బ్యాచరా చేసినాం. నువ్వు ఆపరా. అవునరా, జెన్నియల్ ఫాదర్తో పెళ్లి గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంది? వాళ్ళ అయ్యకి గవర్నమెంట్ జాబ్ కావాలంట. ఈ వయసులో ఆయనకి రాదని చెప్పపోయినావా? ఆడికి కాదు బే, నాకు. అయినా మీకు తెలుసు కదరా, కాలేజ్లో ఫైట్లు చేసిన, బాస్కెట్బాల్ ఆడినా పోలీస్ జాబ్ కోసమే. కరెక్టా? నువ్వు పోలీసుని కావాలి, ఈ నా కొడుకు దొంగసారా కాసేటప్పుడు పట్టుకొని ముడ్డి వాళ్ళ కొట్టాలి. డిడి అన్న వీళ్ళందరికీ లవ్ స్టోరీస్ ఉన్నాయి, మరి నీకు? ఏమైందన్నా? ఇద్దరు యదవల వల్ల ఓ 4 years గ్యాప్ వచ్చింది. నేను సర్పంచ్ అయ్యాకే నా పెళ్లి. ఎనీవేస్ కంగ్రాట్స్ లడ్డు మామా. ఇప్పుడు మర్ఫా రావాలి.
రే డీడీ రే బంతి పువ్వు ఇది షట్. అరే ఏమరా ఇట్లా తయారైనా పెళ్లి కొడుకు నువ్వా నేనారా మామ నేను బిచ్చిపొడి బట్టలేసుకున్నా నీకంటే బాగుంది. కొంచెం ఆ విషయం పక్కన పెట్టేసి. ఇంటి సిగ్గు అవుతుంది. నీకు తెలియకుండా కొన్ని పనులు చేసినారా. ఏం చేసినారా నా ప్రాణమిత్రుడి పెళ్లిరా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటా. అందుకే నీ కాబోయే మామగారితో మాట్లాడాను. మీకు పండిష్టమా లడ్డిష్టమా? పండే ఇష్టం. ఓ అయితే మీకు మా లడ్డు ఇష్టం లేదనమాట. మీ అత్తను అబ్జర్వ్ చేసిన. వీడేంటి ఇలా చూస్తున్నాడు? నీ బామర్తితో బాధకాన్ని పెట్టినా. అర్ధరాత్రి 12ంటికా? మీ అక్క బావ కొండ నుంచి ఎలాడుతా. ఎందుకు? నేను చెప్పినందుకు. ఓకే. వాళ్ళిద్దరు నువ్వు ఒక్కనే కాపాడగలవు. ఎవరిని కాపాడుతావు? మా అక్కనే. హో అయితే నీ బావ బతుకు కోరవన్నమాట. ఏది సరిగ్గా లేదా? అవన్నీ ఎందుకు చేసినావురా? ముందుకే వాళ్ళ తిక్క ఫ్యామిలీ. ఎస్ అందుకే పెళ్ళాపేద్దాం. పెళ్ళప్పుడు ఏందిరా? నిన్న రాత్రే కదా ధూమ్ధామ్ చేసాను. ఇప్పుడు ఏం దమ్దం చేస్తున్నావు? మామా నా నమూనా నైట్ అంతా నిద్రపోలే. అరే పోయి వండుకోరా, అద్దాలు తీసేసి. పండుకోలేదంట రఘు అన్న నువ్వేంటి? మన పెళ్ళి కదన్నా. వానుకున్నంత సెన్స్ లేదురా నీకు. మామ నా 7th సెన్స్ చెప్తుంది మామ. కామన్ సెన్స్ లేదురా నీకు. 7 సెన్స్ ఏంది? 7 సెన్స్ అంట. 7 సెన్స్. మామా అక్కడ గ్రీన్ కలర్ లంగోని అమ్మాయి ఉంది కదా. సరిపోతాయి కదా? అది నా చెల్లె వరుస అవుతుంది. అరే అదే మామా, అన్నయ్యని అడిగి ఆర్కెస్ట్రా వాళ్ళ కోసం ప్లేలిస్ట్ తీసుకురమ్మంది. ఎందుకు మామ టెన్షన్ పడుతున్నావు? ఏమోరా, మీరు వచ్చినప్పటి నుంచి నా యాంగ్జైటీ. కూల్ కూల్. ఆడు చుట్టూ పెళ్ళింట్లో సిగరెట్ తాగుతుంది. ఏమన్నారా? సిగరెట్ ఏందిరా నీ యాటిట్యూడ్ బొందలకే ఎప్పటి. సరే పోదాం. ఏడికి? ఏడికేంట్రా, పెళ్లి కూతురు పరిచయం చేయవా మాకు? అవసరమానే నీకు ఆ లడ్డుగాడు? ఏం మాట్లాడుతున్నావే? ఆ పానీపూరి ప్రతాప్ గాడు గుర్తున్నాడా? అందరికి పానీపూరి ఇచ్చాక దీనికి మాత్రం 2 స్వీట్ పానీపూరీలు ఎక్స్ట్రా ఇచ్చేవాడు. అక్క ఆ ప్రతాప్ గాడి కంటే లడ్డుగాడే బెటర్ అక్క. పోనీ ఆ పానీపూరి ప్రతాప్ గడే బెటర్, ఓకేనా? నోరు మూసుకోండి. మేం నోరు మూసుకుంటాం కానీ ఆటో ఆకాష్ గారు మూసుకుంటాడా? ఆటో ఆకాశ వాడేం చేశాడు చూడు, నన్ను రిజెక్ట్ చేసింది. ఆఖరికి ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంటుందో అని బావ ఫోటో ఊరంతా చూపించి నవ్వుతున్నాడంట. అరే నా పెళ్ళాపేద్దాం. అరే ఆగ్రహం పెళ్ళాపిస్తాం. టు బి ఫ్రాంక్, బావ నాకు కూడా నచ్చలేదక్క. ఫిక్స్ పెళ్ళాపాల్సిందే. ఏందే దొంగల ముట్ట అంత ఒకదారి చేరి 200 రూపాయలు చెప్పులు దాపెట్టి 20,000 దుబ్బేసి ఇప్పుడు బాగా నచ్చలేదు. టు బి ఫ్రాంక్ లడ్డు గారు మన మధ్యలో గారింటి పూజ. సరేరా లడ్డు. ఫ్రెండ్స్ ముందు రాకూడదు, అది మన పర్సనల్ స్పేస్ లో. సరే లడ్డు, వాళ్ళేదో తెలియకన్నారు. నా గురించి నీకు తెలీదా? నీ గురించి నాకు తెలీదా పూజ? ఏ పూజ చేయకుండా నా లైఫ్లోకి వచ్చిన పూజ నువ్వే. వద్దులే. వీలే నా ఫ్రెండ్స్. హాయ్ చెప్పండి రా. నమస్తే. మా బావ బావ కట్నం డబ్బులు. లడ్డు మామా, అక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఇద్దరులే బావా, కట్టం డబ్బులు ఎక్కడికి పోతాయి? మీరు ఎక్కడికి పోతారో నేను ఎక్కడికి పోతా. బావా మీరు పదండి. బావా నేను ఎదురుకట్టం ఇస్తున్నాడుగా, మా బంధువులు ఎవరికి తెలియదు బావా. నేను ఇస్తా కదా బావా. ఉన్నాడు పదండ్రా. అసలు ఏమైతుందిరా ఈ పెళ్ళిలా? రే బావగారు కోల్డ్ ఇవ్వరా. 2 రోజులు ఇచ్చే బావా. ఇస్తా పోరా నాయన. లంచ్ లో లివర్ పెడతలేవంట. ఓ లంచ్ లో లివర్ లేదు. ఏంటండి మీరు ఇంత పినోషలాగా బిహేవ్ చేస్తున్నారు? అట్లా చెప్పమా. ఒక్కగానొక్క కొడుకు, వాడి మొదటి పెళ్లి. మొదటి పెళ్ళ ఇంకెన్ని పెళ్లిళ్ళు చేద్దాం అనుకుంటున్నావే? ఏమో డాడీ, దేవుందా చూద్దాం. రేయ్ ఎదురు కట్నం ఇచ్చి మా దోస్తులు ఉన్నారు డాడీ. గమ్ముడు. ఎదురు కట్నం లివర్ నుంచి పక్కన పెట్టి డాడీ. రాత్రి రికార్డింగ్ డాన్స్ కావాలంట మా దోస్తులకి. జ్యోతిలక్ష్మి సెట్ చేయ డాడీ. అరే ఇదేమన్నా పెళ్లి అనుకుంటున్నారా లేకుంటే భోగంలో మేళం అనుకుంటున్నారా? సరేరా ఒక పని చేస్తారా, ఇక నేనే ఒక టర్కీ టవల్ చుట్టుకొని రికార్డింగ్ డాన్స్ చేస్తా. రింబోలా 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 రింబోలా. అగో అక్కడ పంతులు వస్తున్నాడు. పా ఆపండి అయ్యా.
ఇది పెళ్లి కాదురా, జస్ట్ ఎంగేజ్మెంట్. సారీ, మై బ్యాడ్. ఉంగరాలు మార్చుకోండి. లడ్డు తీసుకో. చప్పట్లు చప్పట్లు. బాబు, అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. తీసుకోరా. సోన్ పాపిడి. అమ్మాయి పేరు రా, స్వీట్ పేరు కాదు. పూజ. బొగ్గని చొక్క పెట్టు. అగో అమ్మాయికి పెట్టు. కాళ్ళకి దండం పెట్టు. అమ్మాయి కాదురా, పంతులు కాళ్ళు మొక్కు. సారీ. దీర్ఘాయుష్మాన్ భవ. బుద్ధి లేదురా, ఆడపిల్ల కాళ్ళు మొగపోయిన మనం ఏమున్నావురా నువ్వు. పంతులు గారు తాలిస్తేనే కట్టేసి తొందరగా. రే తాళి తాళంటే కడతాను. ఆపండి. నేను చెప్పినప్పుడు వాయించండిరా. సారీ, ఇట్స్ మై బ్యాడ్. పెళ్లి కూతురు తమ్ముడు ఎవరమ్మా? చెప్పండి. బావగారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకో. నేను కడిగాడు కాలు పొట్టి నా కొడుకు. చిన్ను తప్పు నాయనా, సంప్రదాయం. బావ కాశీకి వెళ్తుంటే ఆపి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిని చల్లుకోవాలి. ఓసిలా పాట తాగేటోడు, స్టఫ్ లేకుండా పచ్చడి తాగేటోడు. వాని ముందు ఎందుకు తాగినవరా? నేను కాశీకి వెళ్తే ఏంది, కన్యాకుమారికి వెళ్తే ఏంది, నేనైతే కడిగాయి బట్టతో లోడివి. ప్లీజ్ రా, కడిగేరా. నేను కడగా పంతులు తీసుకోండి. సోంపాపిడి అసలు టేస్ట్ లేదు. జరగలే, ఆ సోంపాపిడి కడగాలి, నీకు అడగాలని. నేను కడగను. రే లడ్డు, వాడు తిరిగి రావాలి. వెళ్ళిపోయిన వాడు వెనక్కి తిరిగి రావాలి. వచ్చి లడ్డు గాడి కాలి కడగాలి, లేకపోతే పెళ్ళిని కాపుతారా? రే లడ్డు, నీకు నా గురించి తెలిసి వాడు తెలియదు. వాడు నిన్ను వాడు వచ్చి నీ కాళ్ళు కడగాలే. పిలు. రై, మా ఇంట్లో నీళ్ళున్నాయి, నా కాళ్ళున్నాయి, నేను గడుకుంటారా ఈ ప్లీజ్. కాళ్ళ మీద పడాలి. అరే నేను నీ కాళ్ళ మీద పడతారా ప్లీజ్. పోయి ముందు సిగరెట్ తాకపో. ఏంటారు? ఏ గమనుండాను. రే అందరు ఈ పెళ్లిలో అవ్వని కాలు ఆడే కడుకోవాలి. పోరందరు బయట. వాడు చూడబోతే తింగరోళ్ళ ఉన్నాడు. మన అమ్మాయిని వాడికి ఎలా ఇస్తారు? మన అమ్మాయి బంగారానే, ఆడి దగ్గర బోల్డ్ అంత బంగారం ఉంది, పైగా ఎదురు కట్నం. మీరు మూసుకుని పదండి పదండి. పదరా. అవునరా. ఈయనొకడు ఆ బంగారం నెత్తినేసి కొట్టుకుంటారా? లడ్డు మామ పిచ్చి పట్టిందా? నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది. నీకన్నా ముందు నాకు పెళ్ళవుతుందని నీకు తెలిసి కదరా. సింగిల్ చింతకాయ గాడు వీనికెళ్ళ పెళ్ళవుతుందని కడుపు మంటరా నీకు? అందులోనూ అమ్మాయి కూడా అందంగా ఉండేసరికి తట్టుకోలేకపోతున్నావు కదరా. లడ్డు మామ, నేను అట్లాంటి కాదు మామ, నేను మారిపోయాను మామ. రెడీ, వాళ్ళు బంగారం కోసం చేసుకున్నా, డబ్బు కోసం చేసుకునేది నన్నే కదరా. నువ్వు అద్దాలు పెట్టుకుని పడుకో, పెళ్ళి అయినాక వచ్చి నేను లేపుతా. డిస్మిస్. రాధా, లడ్డుగాడు చాలా స్మార్ట్ అయిపోయాడురా. నా ఇన్నర్ ఫీలింగ్స్ అని బయటికి చెప్పేస్తున్నాడు. ఛా, ఇంతకీ భోజనం చేసావా? జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాబిలమ్మ నీకు అంత కోపమా. లెక్క పుట్టినరాడు చచ్చిపోతాడ్రా. సరే పూర్తి చేయండి. ఏం పాప పేరేంది? నేను బాబు. మరి చుట్టూ ఎందుకు వచ్చినారు బట్టే బాస్? మయ్య తిరుమల తీసుకోవట్లేడు. ఎవడరా మీ అయ్యా? పేరేంది? తిరుపతి. అంకుల్, మా బావరా, హైకోర్టు అడ్వకేట్ అశోక్, లడ్డు గారి ఫ్రెండ్. ఓ పేరు హరీష్ రావు, ఫేమస్. నేనంటే చాలా ఇష్టం, డైవర్స్ కూడా తీసుకుంటున్నాడు. మీకోసం అంకుల్? నా కోసమే తీసుకుంటారా? పిచ్చి పట్టిందా? ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమి లేవు. కంగ్రాచులేషన్ సార్. ఈ బావ ఊరందరికి చెప్తాడు. మీరు ఎక్కడికి వెళ్తారు సార్? ఇప్పుడు మా మేనత్త నా పైన సివిల్ కేసు వేసింది, మనం తన పైన క్రిమినల్ కేసు వచ్చా?
కూర్చో. వాట్సాప్ లడ్డు మామా. అరే ఏమైతుంది రైట్? ఏమైంది మామా? వాడేమో ఆంటీలతో ఏం చేస్తున్నాడు? కత్తురంకి కిలాడీలో వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించాను. అరే వాడు బ్రేకప్ స్టోరీలు చెప్పుకుంటున్నాడు రా. అరే వాళ్ళు ఆయనకు ముందే అనుమానం. వాడేమో ఆంటీలతో, వీడేమో అంకులతో, వీడేమో పిల్లలతో ఎంత చేస్తుంది మామ. ఏం లడ్డు మామా. అది కాదు రెడీ. కూల్. చెప్పు. అది కాదు మామ, నా పెళ్ళి ఎట్లుంటది అనుకున్నా? లొల్లి గిల్లి ఏం లేదురా, సప్పగుందిరా నా పెళ్ళి. మామా ఇప్పుడు నీకు ఊపు లొల్లి. లడ్డు పెళ్లి పిల్ల లేచిపోయిందిరా. ఎవరితో డాడీ? రేయ్ ఎవరే తమ్ముడు? మంచిర్యాల. రఘు అన్నా నువ్వేంటి? మన పెళ్ళి కదన్నా, మన పెళ్ళి కదన్నా, మన పెళ్ళి కదన్నా. మన పెళ్ళి అని నా పిల్లనే లేపుకొని రాడు. అయినా మీ ముగ్గురితో వచ్చిన నమ్మినందుకు నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలరా. ఆగిపోయిన పెళ్ళికి దాన్ని ఎందుకురా? ఆగులడ్డు మామా. పూలదండ తీయొద్దు. ఇదే ముహూర్తానికి నీ పెళ్లి నేను చేస్తా. పిల్ల లేకుండా పెండెట తెలియడు. ఏమయ్యా పెద్ద మనిషి, నీ కూతురు చేసిన తప్పుకి మావాడెందుకు బాధపడాలి? నీ చిన్న కూతురు నుంచి మావాడికి పెళ్లి చేయి. ఇక అయినట్టే. నాన్న ప్లీజ్ నాన్న, అక్క చేసిన తప్పుకి నా గొంతు కొయ్యకండి నాన్న. కాబట్టి జీవితం మొత్తం కన్యగానే ఉండిపోతా. ప్లీజ్ నాన్న, వాడు తాళి కడితే తట్టుకోలేను నాన్న, చచ్చిపోతాను. ప్లీజ్ నాన్న, నాన్న నా గొంతు కొయ్యకండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న వద్దని చెప్పు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్. బావా బావా ప్లీజ్ బావా, నాన్న చెప్పు బావా. బావా నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతాను బావా. వదిలే మామా. నేనెక్కడ పట్టుకున్నారా? ఇట్స్ ఓకే, ఐల్ హ్యాండిల్ ఇట్. మేక్ అవే. బయటోళ్ళే, బంధువులే. మేనత్త మీనాక్షి, నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పావు కదా. బంగారంలా ఉన్నాడు నా అల్లుడు. ఏమొద్దు నా బయట సంబంధాలు చూసుకుంటున్నావు, మా అమ్మాయిని చేసుకోవా? పోయి నీ కూతుర్నివో. దానికన్నా దీనికి ఇంత విషయం ఇవ్వడం నయ్యం. ఏదో మాట వరుస కంటే నిజంగానే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారా? ఏ అన్నయ్య, నీకే గనక ఆడపిల్లుంటే ఇలాంటి బట్టతలోడికి ఇచ్చి చేస్తావా? అందుకే నేను ఆడపిల్లని కనలేదు. ఈ మేనత్తలంతా ఇంతే మామా. కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తారు, కోర్టులో కేసులు వేస్తారు. వీళ్ళు నమ్ముకోక మామా. అరే ఇంత పెద్ద ఊరు, ఒక్క పిల్ల దొరుకుతారా నీకు? నువ్వు నేను సెట్ చేస్తా. మా లడ్డుగాడి పెళ్ళి ఇక్కడ కులం చూడం, మతం చూడం, అసలు అమ్మాయి మొహం చూడమే. రండ్రా రండి. ఏమో వీళ్ళందరూ మారిపోతున్నారు. ఇక్కడే రాకుండామ్మా, పెళ్లి చేసేస్తాను, బయటికి రావద్దు. అయ్యో అయ్యో అలా పారిపో. మమ్మ ఒక్క నిమిషం నీ సెట్ చేస్తాం మమ్మ. అంజమ్మా ఇలా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచావు కదమ్మా, ఒక్కసారి వచ్చి తాళి కట్టించుకోమ్మా. చూడు ఎంత బాగున్నాడు చూడు. అంజమ్మా మావా రేయ్ లడ్డు, టెన్షన్ పడుకో. ఒక్క 5 minutes నేను గేట్ దగ్గరికి పోయి ముష్టోని తీసుకొస్తావారా? మామా ఆ పిల్ల బారిపోయిన దానికి నేను బాధపడతలేనురా. నాకు ఈ జీవితంలో పెళ్లి కాదని చూపిస్తున్నాడు చూడు, దానికి నేను బాధపడుతున్నారా. దుబ్బేండ్రా మీరు. అది కాదు. సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్. బగారా పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ బాబు గారు లంచ్లోకి లివర్ ఫ్రై, ఫ్రెండ్స్ వచ్చిండ్రని బోటి కూర అడిగి మరీ చేపించుకున్నాడు సార్. దాని పైసలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. సార్ గట్టి మేళం వాయించలేదు కానీ మేళం మాత్రం గట్టిగా వాయించాం, దానికన్నా మీరు గట్టిగా ఇవ్వాలి సార్. అరే పైసలు నన్ను అడుగుతారిందా? పెళ్లి లేచిపోయింది అక్కడ, ఆయన ఇయ్యారే. ఎవడ వల్ల లేచిపోయిందో
అలా అని కడతాడు. అలా అందరు తీసుకోండి. ఏ బ్రో నోరేస్తుంది కొడక. నువ్వు లేచా మాట్లాడతావు కదా. నా కూతురికి వాళ్ళ ఓడితోటి ఓబరోడితోటి లింక్ ఉందని నాకు తెలుసు. కానీ నీ కొడుకు మొహం చూసే రాపిడోడితో లేచిపోయింది. చూసినవరా లడ్డు నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు వాని అసలు బయటపడ్డది. రంగు గురించి మాట్లాడుకో. నువ్వేం తెలుపా తలకాయ ఉన్నదిరా వీనికేమన్నా? అసలు ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. ఇసొంటి దేడిది మా గారితో పంచాయతీ పెట్టుకుంటా. చెప్పరా మామగారు మీరే నీకు మామ? సరేనా లింగం కక్కిప్పుడు అంత పైసా కొడియా చల్. సంగారెడ్డి దాకా వచ్చిలా ఏ వద్దు రాగొల్లి ఆల్రెడీ ఇక్కడ పెళ్లి కూతురు లేచిపోయింది తెలుసా. ఏం టార్చర్ చూపిస్తున్నావు? నువ్వు వేసేసుకోబా. అయ్యా పండు, బామా ఎందుకు ఏడుస్తున్నావు బామా? నేనేమన్నా చచ్చిపోయినా నానే? నువ్వు చచ్చినా బాగుండదురా. ఎందుకురా దేవుడికి నా పెళ్లి చూసి చేస్తాన్నారు కానీ చూసి నా పెళ్లి పోయి చావు ఇద్దరు. ఇంత అవమానం జరిగాక ఇంకెట్ట బతుకుతావయ్యా? మీరు ఇంకా వెళ్ళలేదారా? అదేంది మావా, ఇలాంటి పరిస్థితుల్లో నేను వదిలేసి పెద్దమ్మా కొంచెం ఆలోచన మేమెట్లుతాం మావా? ఇట్లాంటి పరిస్థితి వచ్చిందే మీ వల్ల కదరా. డాడీ నువ్వేం పెద్ద మనిషివి డాడీ. నీ కాబోయే కోడలు వంతో లేచిపోతే నీ పరువు అయినట్టు కాదా డాడీ? ఇలా నా పరువు ఏదేమన్నదిరా? నా ముఖం చూసి అది పెళ్లి పీట లాక్కొచ్చింది, నీ ముఖం చూసి పారిపోయింది. అల్లం చట్నీ కాదురా అది. బాగుంది కానీ కొంచెం ఏం చూస్తున్నావురా? సూసైడ్ మామా. సూసైడా? వదలండి రా. ఎందుకురా? వదలండి రా. ఏం చేసుకుంటారా? వదలండి. నువ్వు అటు రా. ఫ్యాన్ ఇరిగిపోతుంది. అంటే ఫ్యాన్ ఇస్ ఓల్డ్. మనసు ఇరిగిపోయినప్పుడు నన్ను పట్టించుకుంటారా? సారీ మామా, సారీరా. ఇప్పుడు ఏమైంది మామా? పెళ్ళి చేసుకొని నా పెళ్ళాంతో గోవాకి హనీమూన్ పోదాం అనుకున్నారా? పాపం రా. యా, కానీ నా బతికిట్లా అయిపోయింది. లడ్డు మామా పోదాం. ఎక్కడికి? గోవా. ఎందుకురా? నీ హనీమూన్కి రా. హనీమూన్ కి పెళ్ళాంతో పోతారా అని ఎవరు చెప్పారు? పెళ్ళాంతోనే హనీమూన్ వెళ్ళాలనే సంస్కృతి నశించాలి. అరే డీడీ నువ్వనే చెప్పు. అవును మావా, అసలు ఆ దేవుడిని తలరాత్రులు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసిండు? డైరెక్టర్ స్క్రిప్ట్ లో నీకోసం రాసిండు. తెలుసుకుందాం పదా. మహా అయితే ఏమైతుంది మామా? ఎయిడ్స్ కేసులోనో మర్డర్ కేసులోనో ఇరుక్కుంటాం. చూసుకుందాం పదా. అవును మామా, జీవితంలో ఎప్పుడు నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే ఈయన అంత దరిద్రంలో నేను లేను. మామా లెట్స్ గో గోవా. స్టూడెంట్స్, ఇండియాకి ఫస్ట్ సీ రూట్ ఎవరు కనిపెట్టారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వాస్కోడి గామా ఈ నెక్లెస్ ధరించి 14వ శతాబ్దంలో అరేబియా మహాసముద్రంలో ప్రయాణించారు. అందులో ఉన్న కాంపస్తో ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టి బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. దిస్ ఈజ్ హౌ వీ లాస్ట్ అవర్ ఫ్రీడమ్ బికాస్ ఆఫ్ దిస్ నెక్లెస్. Come on, we'll move to the other block. Come on, come. సార్, గోవా మ్యూజియం లో దొంగతనం జరిగింది. ఇందులో పోలీస్ వైఫల్యం ఉందనుకోవచ్చా సార్? సార్ అనుకోవచ్చు. సార్ ఇందులో సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? నేనేం అనుకోవట్లేదు సార్. మ్యూజియం దొంగలు ఎప్పుడు పట్టుకుంటారు సార్? దొరికినప్పుడు. సిబిఐ కన్నా ముందు మనమే ఈ కేసు సాల్వ్ చేయాలి. నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం గోవాలో ఒక కొత్త గ్యాంగ్ దిగింది. They are highly armed,
ఇన్సేన్లీ డేంజరస్ అండ్ వాళ్ళు చాలా ఖతర్నాక్ అనే ఇన్ఫర్మేషన్. At any cost, we have to catch them. ఎంత కాస్ట్ అయినా పర్లేదు దిల్ చాతా హై ఓపెన్ టాప్ కార్ కావాలి మా అదే రెండు బడ్జెట్ లేదు. మాక్సిమం క్రేటా వస్తుంది అంతే. క్యా క్యా టికెట్ హై ఇన్కే పాస్ జానా హై లైన్ మే జాओ. రే శివ చెకింగ్ అంటారా బ్యాగ్ లో పెట్టలేదుగా. అండ్ ఎయిర్పోర్ట్ కి పోలీస్ పంపమన్నాను. ఎవరిని పంపారు? సెబాస్టియన్ సార్. వాడిని ఎందుకు పంపారా? సార్ ఏమేంటి సార్? సార్ షూ లేదు సార్, పట్టుకో. షూకి లేస్ లేవు కదరా. He is the most dumbest police officer in the entire Goa Police Department. వాడు 6 నెలలు సస్పెండ్ అయ్యి నిన్ననే జాయిన్ అయ్యాడు. దొంగతనం జరిగితే టూరిస్ట్లను చెక్ చేస్తారా మామ? నిజమా? అరే గోవాకి డబ్బులు వచ్చే టూరిస్టుల వాళ్ళు కదరా. కరెక్ట్ రా. అసలేం కరెక్ట్ అనిపిస్తలే మామ. వీళ్ళు అడుగు. నేను ఎందుకు అడుగుతారా? ఇందుకే రా ఇప్పుడు పారిపోయింది. అరే పెద్ద ముండా వాడికి ఓ మాట అడగలేవా? యో గో స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఎరా దొరుకుతారంటావా? ఖచ్చితంగా సార్. సార్ దొంగతనం గోవాలో జరిగితే పారిపోయే దొంగ డిపార్చర్లో ఉంటాడు కానీ అరైవల్లో ఎందుకుంటాడు సార్? లాజికే కదా. అవును సార్. ఎవడరా నువ్వు? నన్ను లాజిక్ కడుతున్నావేంటి? రే ఆర్సీ ఉందా, సి బుక్ ఉందా, పాన్ కార్డ్ ఉందా, ఆధార్ కార్డ్ ఉందా, రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ ఎందుకుంటా సార్? రేషన్ కార్డ్ లేదు కానీ నీకు మాత్రం లాజికల్ కావాలి. రే వీడి రేషన్ కార్డ్ లేకపోతే అరెస్ట్ చేసే. మా ఆవిడ పిల్లలు లేచిపోయింది సార్, మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఎవడరా మెటల్ డిస్టర్బ్ అయ్యిండు? నేను అడిగిందారా? వాడి వీడు అన్నావేంట్రా? సారీ సార్. థ్యాంక్ యూ సో. ఏ ఆడికి నీకు పడదా? థ్యాంక్ యూ ఫర్ సర్వింగ్ ద నేషన్ సో. ఫ్యామిలీ ఫ్రెండ్సా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. బాగా తేడాగా ఉన్నారా? అలా చూస్తారేంట్రా వేండి. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అంటే గోవాలో పలకరింపులు వెళ్ళినా ఉంటాయేమోనని. అయిపోయారా మీరు? ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నారు. రే మీరు ఇక్కడ గోవాలోనే ఉంటారు కదా? 1 minute మనం చూపిరా. డే 1 బాగా బీచ్ సార్. డే 2 పాలెంకి వెళ్దాం అనుకున్నా సార్. డే 3 దూద్ సాగర్ కాశీ ఎంటర్ దూద్ సాగర్ సార్. దానికి సార్ ప్లానింగ్ అడగట్లేదు, వార్నింగ్ ఇస్తున్నారు. సార్ మీరేమండి సార్? ధైర్యం ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. పర్లేదు ఇవ్వండి సార్. రెడీ 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 సార్ రెడీ. సో సరే సార్. కమాన్ సార్. చేతులు కట్టుకోకే. మొహమాట పడకండి సార్. పడకండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పదరా. థ్యాంక్ యూ సార్. రాయ్ ఇటు పోలీసారు ఇడియా. వాళ్ళ కోసం మీ పేక్ ఎందుకు సార్ కోసుకోవడం? నా పేక్ కాదు నీ పేక్ వస్తాను. ఓవర్ చేస్తున్నారు. వీళ్ళ మీద కన్నేయాలి పద. ఏం మామ మీరు బీర్ల గురించి దాంతో కిస్మత్ అంటే నేనే మాడతాను, నువ్వే మాడుతున్నావా? సారీ బాస్. సారీ బాస్. ఏందన్నా మన దగ్గర కారు ఉందిగా, మళ్ళీ ఇంకో కారు రెంట్కి ఎందుకన్నా? कैसा लगा गोवा? सरेंडर रख साले. అరే ఇప్పుడు బాటిల్ తీసుకుంటురా, రక్తం వస్తుందిరా. గోవాలందరూ కలిసి వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళంతా ఇక్కడ తిరుగుతున్నారు. వెల్కమ్ టు హనీమూన్ రిసార్ట్. ఇంతకు ముందు నేను హైదరాబాద్ లో ఒక కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేసేవాడిని. నా ఆస్తులు మొత్తం అమ్మేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ రిసార్ట్స్ కట్టుకున్నాను. అచ్చా. ఎనీవేస్
ఈ రోజు ఈ రిసార్ట్స్ కి ఒక తెలుగు కపుల్ రాబోతున్నారు. వాళ్ళని నేనే పర్సనల్ గా రిసీవ్ చేసుకుంటాను. మీరు వెళ్ళి అరేంజ్మెంట్స్ చూడండి. గర్ల్స్, అవర్ వెల్కమ్ డ్రింక్స్ ఆర్ రెడీ. Yes, sir. దాట్స్ గుడ్. ఎడంక నదుతుందేంటి? జరగరాంది ఎవరో జరుగుద్దా? చచ్చా, ఏం కాదు. ఏం కాదు. హలో మై డియర్ లవ్లీ కపుల్స్, వెల్కమ్ టు హనీమూన్ రిసార్ట్. మీరేంట్రా ఇక్కడ? హా? ఇది నా రిసార్ట్. మావా మన రిసార్ట్ అదే కదా సార్. అమ్మాయి మా అమ్మాయి. ఓ మన అమ్మాయి అంటారా? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారా? సార్ మొన్నే బుకింగ్ అయిపోయింది, పేమెంట్ కూడా చేశాను సార్. మీరు బుకింగ్ చేసుకుంది హనీమూన్ కపుల్స్ కోసం. కరెక్టే సార్. లడ్డుగడి పిల్లలు లేచిపోయింది. ఆయన అడగలే కదా మామ. చెప్పాలి కదా మామ. అసలు నేను ఈ రిసార్ట్ కట్టింది కొత్తగా పెళ్ళైన దంపతులు ఇక్కడికి వచ్చి సరదాగా గడుపుతుంటే కళ్ళారా చూసి ఆనందించాలని. వాళ్ళు గడుపుతుంటే మీరు చూడండి సార్. చిచి, అంత నచ్చిందా జోకు? లోపలికి వెళ్ళి ప్యాంట్ వేసుకోపో. లోపలికే మీరు బయటికి వెళ్ళండి. అరే ఏం మామ ఇది ఒత్తు కూర్చొస్తుంటే. నువ్వు లోపలికి వెళ్ళి వచ్చేసుకోమా. ఏంటో లోపలికి వెళ్ళి పోసుకుంటే వచ్చా? బయటికి వెళ్ళి పోసుకో. అన్ని సీరియలే పెట్టారు, ఒక్కటి కూడా పట్టుకోలేదు. ఏందేమో ఒకటి ఎక్కెక్కడు ఆడుతీవి. కొడుకు వెళ్ళిపోయిండు అన్న బాధ లేదు కానీ ఓ గిఫ్ట్లు చూస్తున్నావు. ఆ గిఫ్ట్లు అన్నీ వల్లనే వెళ్ళిపోయిండు. పాప నా కొడుకు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఏమో. ఒక్కగాను ఒక వారసుడు అసలు పెళ్ళై వేసుకోను, అమ్మాయిలనే చూడను అంటాడో ఏమో. What you want? I want sex on the beach. And you? సెక్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అండి. అరే రే రే డ్రింక్స్ రా. ఓ 1 beer. నా మనసు బియర్ తీసుకోమా. ఇప్పుడు ఎందుకు మామ మమ్మీతో మాట్లాడుతున్నా. రే శివ, బియర్ 150 రూపాయలు రా. చూసి పడేరా. ఇప్పుడు ఇస్తే చూడడానికి పట్టుకో పట్టుకో పట్టుకో. క్యాచ్ హిమ్, డోంట్ లీవ్ హిమ్. ఏమేం సార్ మ్యూజియం దొంగలు దొరికేశారా? కాదురా మా దోబిగాడు యూనిఫామ్ వేసి చాలా లేదు, బతకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దొరికాడు. जी वो देख रहे हैं. నా ప్రాణమిత్రుని ముట్టుకోవాలంటే ముందు నన్ను దాటాలి. ఎందుకు కొడుతున్నావు? నా పిల్లని చూస్తున్నాడు. ఏయ్ అయితే గట్టి కొట్టు. మావా లడ్డుగాడితే తప్పు, అందుకే ఆపలేదురా. మన వల్ల ఎవరికి ఇబ్బంది రాకుండా. కరెక్టే సార్ పనిలో ఉన్నాను సార్. బారాజో ఆర్సీ లైసెన్స్ దిखाओ. किधर है? టూరిస్ట్ వెహికల్ స్టాప్ చేస్తారేంట్రా? టూరిస్టులు ఇబ్బంది పెట్టకండి రా. వదిలే పంపించాలి సార్. లేదు సార్, టూరిస్టులు సార్. చూడడానికి దొంగలు ఉంటారు కానీ దొంగలు కాదు సార్. థ్యాంక్ యూ సార్. పెట్రోలా డీజిలా సార్? ఏ తక్కువ అయితే అదే కొట్టమ్మా. ఏడ దొరికినారా నువ్వు? మావా నాకు కిక్ ఎక్కలేదు మావా, ఈ బియర్ సరిపోట్లే. ఠీకే కదా, నేను తీసుకెళ్తాను. మామ 20,000 పెట్టుకుంటున్నారా? మొత్తం 3Dలో కనపడుతుంది. వాళ్ళు మన ఎయిర్పోర్ట్లో కనిపించున్నారు కదా. అకిరా నువ్వు సిగరెట్ తాగమా? ఏ ఈబే రా. హాయ్ సార్. ఏంట్రా అది?
ఏ సార్ ఏంటది? ఏ సార్ బయటిది. సార్ సార్ కొబ్బరి కదరా, ఏదో డ్రగ్స్ లో బిల్డప్ ఇచ్చారు. సిల్లీ ఫెలోస్. సే నో టు డ్రగ్స్. రెండు పట్టండి. గుడ్ నైట్ సార్. పుచ్చ పడిపోయింది మా నాకు. 20,000 పెట్టి కొబ్బరి వండుకుంటావరా ఎర్రి కుక్క. నెత్తి వాళ్ళు కొట్టు మామ. హలో సార్, డెలివరీ సార్. సార్ మీరు లడ్డువా? ఓకే. మొగాలు ముట్టుకుంటే నాకు నచ్చదు. ఆయన ఎందుకు పట్టుకుంటున్నావు? మీ పెళ్ళం లేచిపోయింది కదా సార్. కోన్ బోలా అక్కో. ఇన్స్ట్రక్షన్లో క్లియర్గా రాస్తుంది సార్, మా దోస్తు గడి పెళ్ళం లేచిపోయింది, ఉప్మా జల్దీ తీసుకురా అని. అయ్యో 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 ఏందో మాట్లాడాలి నువ్వు? ఈ నా కొడుకు డెలివరీ అని కూడా చెప్పినా నా పిల్లం లేచిపోయిందని. దామమ్మా స్విమ్మింగ్ చేద్దాం. రేయ్ చోలే బట్టర్ చెప్పిన ఇంత ఫీల్ కాకపోతున్నారా? ఆఫ్టర్ ఆల్ ఉప్మా చెప్తావా? మామ వాడైతే జోక్గా చెప్పిండు మామ, ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ శివగాడు పెట్రోల్ తక్కువకి వస్తుందని చెప్పి 30 లీటర్లు కానీ నా బెడ్ కింద పెట్టినరా. ఎప్పుడు వెళ్ళిపోతాను భయం వేస్తుందిరా నాకు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? ఏం చేస్తున్నారా? అరే సింక్ చేస్తున్నావా? సింక్ అవుతున్నారా? నాన్న లడ్డుగాడు నాటకాలు చేస్తాడు నాన్న, నేను మళ్ళీ చేస్తా. నాటకాలు లడ్డు మామ డీడీ కూల్. నీ కోసం మనందరిని హ్యాపీ చేయనికి అశోక్ మామ ఓ పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసి. మరి మామ హనీమూన్ ఐలాండ్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ ప్యారడైజ్ పార్టీ అని సంవత్సరం ఒక్కసారి జరుగుద్ది. అక్కడ గాని వెళ్ళావు అనుకో నీ హనీమూన్ అయిపోద్ది. ఆ పేరు మళ్ళీ ఒకసారి చెప్పు మామ. హనీమూన్ ఐలాండ్ సార్. హనీమూన్ ఐలాండ్. హనీమూన్ ఐలాండ్. హనీమూన్ ఐలాండ్. సార్ వ్యాలే. సార్ స్పీడ్ బోట్లో వెళ్ళాలి సార్. కార్ జాగ్రత్త. హ్యావ్ ఫన్ సార్. ఇక్కడ జరగలేదురా, అంత నార్మల్. మనకి ఎవరు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? మన కళ్ళెదురుగా మార్చుకున్నాం కదా సార్. వ్యాలెట్ స్లిప్లు కింద పడిపోతే ఒకరితో ఇచ్చేస్తున్నారు అంతే. ఏయ్, ఇలా మార్చుకోవాలనుకుంటే బయట మార్చుకోవచ్చుగా, ఇక్కడ దాకా వచ్చి మార్చుకోవాలా? స్మగ్లింగ్ అనుకున్నావా? నన్ను ఎవడో మోసం చేయలేడురా. మీరే మోసపోతారు, పదండి. లెట్స్ గో. అరే ఒక అమ్మాయి సెట్ అయింది మామ. ఎక్కడ మావా? అరే వెనకంటే నా వెనక. హాయ్ బాయ్స్. మామ వర్కౌట్ అయింది అన్నాడు కదరా, వెళ్దాం పదండి. అరే మామ వెళ్దాం రా. తప్పు మామ, రిసార్ట్ లో ప్రిన్సిపల్ సార్ ముందు బాగుండదు. ప్రిన్సిపల్ ముందు ఏం చేస్తాం రా? లడ్డు టైం అవుతుంది, ఇంకెంతసేపు? 1 minute. అరే అరే మామ ప్లీజ్ రా. అరే ప్లీజ్ మామ, ప్లీజ్ మామ. సరే పద. వచ్చేసే. ఎక్స్క్యూజ్ మీ. కార్ కీస్. జస్ట్ మినిట్ సార్. జల్దీ. సార్ చాబీ మిస్సింగ్ है सर. क्या? चाबी मिसिंग है सर. चाबी मिसिंग? मार दे साले को. नहीं. सीसीटीवी रूम कहाँ है? My God. बाइक फोन చేయండి. బాయ్ మే కాదు బాయ్, సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసారు కదా బాయ్. ప్లీజ్ బాయ్ మమ్మల్ని వదిలేండి బాయ్, ప్లీజ్ బాయ్. హాయ్ కార్ తీసుకున్న వాళ్ళు హనీమూన్ రిసార్ట్స్ లో ఉన్నారట. ఈ రోజు వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నువ్వేంటే ఇక్కడ? సార్ మీరేంటి సార్ ఇక్కడ? నా దరిద్రానికి ఈ రిసార్ట్ నాదే సార్ పిల్లలు మీ దగ్గర ఉన్నారు సేఫ్. పాపం సరిపోదు, పెండ్లం లేచిపోయిన బాధలు ఉన్నాడు సార్. అయ్యావా లేకుంటే ఉండలేడు సార్ వాడు. అమ్మలేదు అయ్యలేదు. ఇద్దరు లేరా లడ్డు? అది కదిలేలా, ఇప్పటి నుంచి మొత్తం నువ్వే. అమ్మాయి చాలా అందంగా ఉంది మా. బాగుంది. లడ్డుగడికి ఎలా పడిందో అదొకటే నాకు అర్థం కాదు. బొంగుబడింది, నేనే సెట్ చేశా. మా లడ్డుగడి పెళ్ళం లేచిపోయిందండి. అయ్యో సో సాడ్. అందుకే ఈ రాత్రికి మీరు. ఈ రాత్రికి మా వాడికి అంత సీన్ లేదండి, ఏదో వాడితో కూడా ఒక అందమైన అమ్మాయి మాట్లాడుతుందని చిన్న హోప్ ఇస్తే చాలు. ఎంత ఇచ్చావు?
50,000 నీకంటే 50,000 ఎందుకు ఇచ్చారు? ఆడు హ్యాపీగా ఉంటే అదే 10,000 మామ. రేపు 10,000 అయితే అడగపోతుంటే 50 కాబట్టి అడుగుతున్నాను. 50,000 10,000. అరే వాడు అమ్మాయిని ప్రేమించి హార్ట్ బ్రేక్ అయితే అబ్బా చాలా తప్పురే రే. నేను ముందే అనుకున్నారా నేను నిన్ను టచ్ చేస్తా అవుట్ అయినా కూడా టచ్ చేస్తా. నేను అవుట్ అయితే వెళ్ళిపోతా. రే ఏ పొజిషన్లో ఉన్నావు ఏంటో ఆగరా. ఏందిరా డిడి 1 minute. అరే ఎవడని పెళ్లి చేసుకొని గోవా కనిమునికి వస్తాడు, ఇక్కడ నేను ఇక్కడ పెళ్లి చేసుకొని మా ఊరికి పోతా. అమ్మాయి ఫ్లాట్ రా, డైరెక్ట్ పెళ్లి చేసుకో అంటే మాట్లాడట్లేదు డాడీ ఎంత పని చేసినావురా? ఇంకా స్టార్ట్ చేయలే డాడీ. అరే బద్మాష్, పెండ్లాం లేచిపోయిన బాధలో ఉన్నామనుకుంటే నువ్వేమో మంచిగా సెంటర్ కొట్టుకొని పెళ్లి పిల్లగాని లెక్క శోభనానికి తారాను లే కొడక. పిచ్చి పిచ్చిగా మాట్లాడక డాడీ. లైలా నేను లవ్ చేస్తున్నా. ఏమా నువ్వు లవ్ చేస్తున్నావా? చిచి అతను 40,000 ఇచ్చి ప్రేమగా మాట్లాడమంటే టైం పాస్ చేస్తున్నా. 50,000 అన్నావు కదరా, మిగతా నువ్వు తప్పేసావా? డాడీ నిజంగా నాకు ఈ ముచ్చట తెలియదు డాడీ. తెలియకుండా నేను చెడ్డీలు వేసుకొని మెడకు అడ్డాలు పెట్టుకొని పిల్ల చుట్టూ తిరుగుతున్నావా? అమ్మాయి నడు. డెస్నీలో ఉంటే మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ అంకుల్. లడ్డు ఏంది ఇప్పుడు మీ అమ్మకు నేనేం చెప్పాలరా? బాబాయ్ ఇట్లాంటివన్నీ చూసి చూడనట్టు వదిలేశాను. ఏందిరా ఇంత చూసినాక చూసి చూడనట్టు వదిలేయాలా? అంటే మమ్మల్ని చూసి వాడిని చూస్తా. ఒరే లడ్డు నువ్వు రారా, నడు. ఈ సంగతి చెప్తాడు. నువ్వు దోస్తుతో గోవాకి వచ్చి ఇక్కడ చేసిన పనిదిరా. ఇంకోసారి కాలు బయట పెట్టావనుకో కాలు నిలబడతా. నువ్వేమనుకుంటున్నావు? నడు. ఏం చేద్దామని అంకుల్ అన్ని విన్ని ఊరికి తీసుకుపోయి అక్కడ ఇంట్లో నుంచి మెడబట్టి బయటకు నొక్కుతా. నువ్వు గెంటేసిన మళ్ళాడు గోవాకే వస్తాడు. అంత నచ్చిందా గోవా? అరే ఒక్కడు చెప్పండి రా, నీకు లేడీస్ సోపుతో ఒక్కటేనా? ఇంకేమైనా దొంగ పంచాయతీలు కూడా ఉన్నాయా? ఎవర్రా మీరు? మనోజ్ సార్. అశోక్ సార్. దామోదర్ మ్యాడ్. మరి మీరు సార్? మ్యాక్స్. Going to die. You know why? మామ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఆన్సర్ చేయాలా? నా వైపు చూడక మళ్ళీ నన్ను అడుగుతాడు. గోవాలో పెద్ద మ్యూజియం ఉంది. అమ్మయ్య వాడే చెప్పేస్తున్నాడులే. ఆ మ్యూజియంలో కోట్లు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ఉంది. నేను దాన్ని దొంగతనం చెయ్యాలని ఫిక్స్ అయ్యాను. వాస్కోడిగా మా ఇండియా వచ్చినప్పుడు మెళ్ళో ఆ నెక్లెస్. బాబాయ్ నువ్వేంట్రా అలా లేచిపోయావు? సార్ నాకు మోకాలు నొప్పులున్నాయి సార్.
ఎక్కువసేపు కూర్చోలేను సార్. మీరేమో యాడ్నో వాస్కోడిగా మా దగ్గర షురూ చేసారు సార్. నేను ఉండరా, మీ ఫ్లో చూస్తుంటే మీ ఫ్లాష్ బ్యాక్ చాలా పెద్దగా ఉన్నట్టున్నది సార్. మీరేమనుకోరంటే గా తలుపు తీసుకొని లోపల సోఫా ఉన్నది పండుకొని ఇన్నంతసేపు ఇంట సార్. అంటే నిద్ర వస్తే నిద్రపోతావా? నిద్ర వస్తే పండుకోవాలి కదా సార్. కూసుట్ట సార్, కూసుట్ట. నువ్వు చెప్పినట్టే చేస్తా. నో, నుంచోరా. సారా నుంచో. చూసిరారా, కూర్చుంటా అంటే నిల్చోమంటే, నిల్చుంటా అంటే కూసోమంటాడు. అదేరా వంతిక్క. మనం ఏమని చెప్పినామనుకో అది చేయడు, దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేస్తాడు. అది తెలియకనే మేము బుక్ అయిపోయినాం రా. మనం ఎక్కడున్నాం? అదే సార్ దొంగతనం చేద్దామని మీరు ఫిక్స్ అయ్యారు సార్. ఇద్దరు దొంగలకి డీల్ కూడా ఇచ్చాను. 2 టూరిస్ట్ వెహికల్స్ తీసుకోండి. ఏందన్నా మన దగ్గర కారు ఉందిగా, మళ్ళీ ఇంకో కారు రెండుకి ఎందుకు? బాయ్ చెప్పాడు రా. ఒక కార్లో క్యాష్ పెట్టండి, ఇంకో కార్లో నెక్లెస్ పెట్టండి. మోస్ట్ హ్యాపీనింగ్ క్లబ్ సెలెక్ట్ చేయండి. బాయ్ హనీమూన్ ఐలాండ్లో ఎక్స్చేంజ్. హనీమూన్ ఐలాండ్లో కార్స్ ఎక్స్చేంజ్ చేయాలి అంతేగా? అవసరం లేదు, వ్యాలీ స్లిప్లు ఎక్స్చేంజ్ చేస్తే సరిపోద్ది. అక్కడికి వెళ్ళి చూస్తే నా కార్ లేదు. కారమేంటి సార్? హాయ్ బాయ్స్. మమ్మీ 6996 సార్. 2 ఒకటే కదా బాబా. మీ వల్ల అనవసరంగా ఇద్దరు చచ్చిపోయారా. ఆ మర్డర్ కేసు మీ మీద వేసి మిమ్మల్ని చంపేస్తాను. మీ చావు ఎంత భయంకరంగా. ఏయ్, ఏం చేస్తున్నావురా? మురుకులు తింటున్నా సార్. మురుకులు అంటే ఇగో టాబ్లెట్ వేసుకున్న టైం అయింది సార్. ఏం తినకుండా వేసుకున్నాం అనుకో కడుపులా గ్యాస్ ఫామ్ అవుతుంది సార్. గ్యాస్ సార్, గ్యాస్. వీళ్ళ సిలిండర్లు పేల్చేయండి రా. బాయ్ కార్లో నెక్లెస్ లేదు బాయ్. నెక్లెస్ లేకపోవడం ఏంట్రా? అది ఇప్పుడు చెప్తున్నావే? నేను అప్పటి నుంచి చెప్తాను బాయ్, మీరే కార్లో అడ్డు రమ్మని వెళ్ళిపోయారు. బాయ్ కార్లో లాకెట్ లేదు బాయ్. లడ్డుగా నా నెక్లెస్ ఎక్కడా? నాకు తెలియదు సార్. దాని వాల్యూ ఎంతో తెలుసా? ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే తెలియదు సార్. సార్ ఓ సార్, మిమ్మల్నే సార్. ఫస్ట్ నుంచి మీ ప్రాసెస్ అంతా రాంగ్ సార్. అసలు మీకు కావాల్సిందేది సార్? అయినా కూడా మీ కారు దాంట్లో ఉన్న నెక్లెస్. ఇక దానికోసం చెట్ల మీద నుంచి, మిద్దరి మీద నుంచి, ఇద్దరైతే నీళ్ళకెళ్ళి వచ్చారు. అరే గార్డెన్లో నెక్లెస్ పోగొట్టుకొని ఈడకి అవలగానే ఆడుకుంటారు ఇది సార్. నేను అడుకోవడం ఏంట్రా? రై అయిపోయావురా నువ్వు. ఓ చెయ్యకూడదా? రై కొట్టండి నాన్న. గట్టి కొట్టండి రా, చెత్త కొట్టండి రా. ఏ పల్లె చేస్తున్నాడు, మళ్ళీ కొట్టండి రా. అరే ఒక్క నిమిషం ఆగురా. అరే లడ్డు లడ్డు, ఎందుకు అట్లా అరుస్తున్నావురా పిచ్చి ముండా కొడక? నువ్వు అక్కడ అరుస్తుంటే ఇక్కడ నన్ను కొడుతున్నారు, కనబడతలేదా? నాకు వీళ్ళకు ఏ సంబంధం లేదు, ఈ పంచాయతీకి అసలు సంబంధం లేదు. బాబాయ్ కావాలంటే చంపేసుకోండి. నా నెక్లెస్ నాకు కావాలంటే నేనేం చెయ్యాలరా? మహా అయితే ఏం చేశారు సార్, అంకుల్ని కిడ్నాప్ చేసి 2 రోజులు టైం ఇస్తారు. ఈ లోపు నెక్లెస్ తీసుకురాకపోతే చంపేస్తారు, అంతే కదా? నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలరా? చెయ్యొద్దు మ్యాక్స్. వాళ్ళ నాన్న కోసం వీళ్ళందరూ ఏదైనా చేసేలా లేరు. మీ నాన్న నేను కిడ్నాప్ చేస్తున్నాను రా. మీకు 2 days టైం ఇస్తున్నాను. ఈ లోపు నా నెక్లెస్ నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. వెళ్ళండి. మీ వల్ల రాత్రికి రాత్రి రిసార్ట్ లో ఉన్న కస్టమర్స్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సార్ మా మనసేం బాలేదు సార్.
రేపు పొద్దున్న టిఫిన్ చేస్తూ మాడుకుందాం లోపల. ఏంటో టిఫిన్ చేసేది మనసు బాగాలేదని చెప్పాల్సింది నేను రా. బ్రహ్మాండంగా ఉండే రిసార్ట్స్ ని సర్వనాశనం చేశారు కదరా. తెచ్చుకుంటా. ఎక్కడికి వెళ్తున్నావురా? సార్ నా అండర్వేర్లో అరెస్ట్ ఉన్నాయి సార్. అండర్వేర్ లేదు గిండర్వేర్ లేదు. ఎలా సర్లే రా మావా. మీకు కదా అండర్వేర్ అంటే అండర్వేర్. కోమ్లీ ఏంట్రా ఇదేంట్రా అయ్యా మళ్ళీ మా అమ్మాయి జోలికి వచ్చారు. చచ్చారే. మా నాన్నని కిడ్నాప్ చేసి 12 గంటలు అవుతుంది. మా అమ్మేమో ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. నాకంటే ఎక్కువ మా ఫ్రెండ్స్ టెన్షన్ పడ్డారు. ఎంతైనా ఫ్రెండ్స్ కదా. సారీరా. హలో ఆ లడ్డు ఏంద్రా పొద్దుగాల నుంచి ఫోన్ ఎత్తుతలేవు? మీ నాన్నకి నేను మాట్లాడాలి. డాడీ పొద్దున చాయ్ తాకుంటా 4కి గడుచుకుని మమ్మీ. ఇప్పుడు మాట్లాడిన అర్థం కాదు మమ్మీ. అరే నాకు అర్థమవుతుంది కానీ నువ్వు విజురా. ఇస్తున్నా ఒక్క నిమిషం. ఓకే బాయ్. మా అమ్మ మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పాలని కూడా అర్థమవుతలేరు. లడ్డు మామ మనందరం కలిసే గోవాకొచ్చాం. నేను ఎత్తుకుంటూ డాడీ వచ్చిండు. అరే నువ్వు మళ్ళీ స్టార్ట్ అరే చెప్పేదేం మామ. అరే సరదాగా సముద్రం చూడనికి బీచ్కి పోయినాం. అక్కడ జెట్ స్కైయింగ్ చూసి ఎక్సైట్ అయినాం. బాబాయ్ ఏమో నేను చేస్తాను పరేషాన్ చేసిండు. అరే ఈ వయసులో జెట్ స్కైయింగ్ ఎందుకు పెద్దనా అన్నాడు. మీరు యుద్ధం చెప్పిన చాలు తీవా నేను బజాజ్ చేదాకే నడిపినా అన్నాడు. సరే పోనీలే అని అందరం బండ్లు ఎక్కి సముద్రంలోకి జమ్మని పోయినాం. జమ్మని ఎంత దూరం పోయి సముద్రం మధ్య దాకా సడన్గా తిమింగళం వచ్చింది. డాడీని తినేసింది. తిమింగలం వచ్చి తినేయడమైందిరా. నెక్స్ట్ టైం మమ్మీ ఫోన్ చేస్తే చెప్పేశాం మామ. అంటే మా అయ్యను వదిలేస్తున్నారా? నిజంగా మీ అయ్య కోసం ఫైట్ చేస్తామైంది. అరే ఆయన మా అయ్యారా? మా బాబాయ్ లైఫ్ లో అన్ని చూస్తాడు మామ. చూసేస్తే చంపేసావరా డీడీ? ప్రాబ్లం మా వల్లే వచ్చింది కాబట్టి మేమే సాల్వ్ చేస్తాం. నువ్వేం సాల్వ్ చేస్తారా? వచ్చినప్పటి నుంచి సిగరెట్ తాగడం తప్ప ఇంకేమైనా చేసినావా? వింటావా? కార్లో మనతో పాటు ఆ అమ్మాయి తప్ప ఇంకెవరు లేరు. డెస్క్లో ఉంటే మళ్ళీ కలుద్దాం. అమ్మాయి దొరికిందనుకో లాకెట్ దొరికింది. లాకెట్ దొరికిందనుకో మే బయటకు వచ్చేస్తాడు. ముందు మనకు ఆ అమ్మాయి కావాలి. రే మనోజ్, లైలా మేనేజర్కి ఫోన్ చేయరా. ఎవరు? మాట్లాడడానికి 50,000 ఇచ్చావు నువ్వేనా? అవును నేనే. అరే రే అలా ఎలా ఎక్కడ ఉంది చెప్పరా ప్లీజ్ రా. అడ్రస్ కొనుక్కొని పంపిస్తాను. ఓకే 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 మామా లైలా మనకి దొరికేసినట్టేరా? అవును సార్, ఖచ్చితంగా దొరికేస్తారు, నో డౌట్. ఇదేనా? ఇదే సార్. చూడు సార్ కీ తెచ్చాను సార్, ఎందుకు కంగారు? చెప్పాలి కదా, తీ ముందు. రండి సార్, జాగ్రత్త. ఇద్దరు చచ్చిపోయారా? చచ్చిపోయారని రిసార్ట్ వాళ్ళు కాల్ చేస్తేనే వచ్చాం. అబ్దుల్లా సార్. ఈ కార్ ఎవరిది? డీటెయిల్స్ కనుక్కో. సార్ అర్థమైంది సార్. ఈ కార్లో ఎవరు ఇద్దరు వచ్చి ఆ ఇద్దరిని చంపి ఆ నెక్లెస్ పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ కార్ డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళిద్దరు ఎవరో మనకు కనిపెట్టచ్చు. సూపర్ సార్. నేను చెప్పింది కార్ మైలేజ్ ఎంత, ఆన్ రోడ్ ఎంత కనుక్కోమని. పనిలో పని నువ్వు చెప్పింది కూడా కనుక్కో. సార్ చెప్పండి సార్. GA07K0069 కార్ నీదేనా? నాదే సార్. కార్కి ఏమైందా సార్? కార్కి ఏం కాలేదు. ఈ కార్ బుక్ చేసుకున్న వాళ్ళు మర్డర్ చేశారేమో డౌట్ కాదు, కన్ఫర్మ్. కొంచెం వాళ్ళ డీటెయిల్స్ కావాలి నాకు. అలాగే సార్. సార్ కార్ అయితే సేఫేగా సార్? మనిషి కూడా సేఫ్. చంపేస్తావా? లేదు లేదు లేదు. ఆ బచ్చగాళ్ళకి ఫోన్ చేయి. ఎందుకు? వాళ్ళ నాన్నను మనం కిడ్నాప్ చేసి 14 గంటలైంది. ఈ పాటికాళ్ళు అక్కడ గస్ 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 వణుకుతా ఉంటారు. ఏసీ వెయ్యమ్మా. 2 ప్లేట్ ఇడ్లీ, 3 ప్లేట్లు బోండా, 4 మసాలా వస్తాం. ఓకేనా మామ? టిఫిన్ చేసేసి అమ్మాయిని పట్టుకుని డాడీని కాపాడేసుకోండి. ఓకేనా? వాళ్ళు టెన్షన్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తేనే పని ఫాస్ట్గా అవుతుంది. ఫోన్ చేయి. ఎవరు అన్న నెంబర్? హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
బాయ్. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతా. నేను గర్ల్స్ అయితేనే మాట్లాడతానంటాడేంటి? నేను వీళ్ళకి పోకరగాళ్ళగా అంటానా? ఎవడరా ఊరికే రాయ్, మీ బాబు బతకాలని లేదా? సార్ 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 మా వాడికి మాట్లాడరు సార్. సారీ సార్, మా బాబాయ్కి ఏం కాలేదా సార్? ఇప్పటి వరకు ఏం కాలేదురా, కానీ ఇక నుంచి గడిచే ప్రతి గంట ఆడి బాబుకి అమ్మగంటమే. ఈ రోజు నుంచి మిమ్మల్ని వెంటాడేది మ్యాక్స్. మిమ్మల్ని వేటాడేది మ్యాక్స్. మీ చావు కూడా మ్యాక్స్. రాయ్, నా నెక్లెస్ నాకు ఇవ్వకపోతే మీ చావు ఎంత భయంకరంగా ఉంటుందంటే చాకుతో మీ ఛాతీని కోసి చేత్తో మీ నరాల్ని నూడిల్స్లా హలో చాకుతో మీ ఛాతీని కోసి చేత్తో మీ నూడిల్స్లా హలో. సిగ్నల్ ప్రాబ్లం ఏమో. సిగ్నల్ లేదు, బొక్కలేదు. రాయ్, చాకుతో మీ ఛాతీని కోసి హలో చేత్తో ఎవరు నిజం చెప్పండి, మీకు వినపట్లేదా? బాయ్ 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 బాయ్. ఇప్పుడు ఏదో కట్టే వినపడుతుంది బాయ్. కొంచెం ఫోన్ దగ్గరగా పెట్టుకుని మెల్లగా చెప్పండి. ఇప్పుడు మీ ఛాతీని చాకుతో కోసి మీ నరాల్ని హలో సార్, వినపట్లేదు సార్, కొంచెం గట్టిగా. హలో సార్, ఉన్నారా? హలో. ఒరే వాట్సాప్ కాల్ చేస్తాను. అరే ఫోన్ ఎత్తరా. సార్ యారో ఇప్పుడు వినపడుతుందా? సార్ అదే ఇందాకేదో నరాల బలహీనత అన్నారు కదా, ఏంటది? నరాల బలహీనత కాదురా, మీ ఛాతీని చాకుతో కోసి చేత్తో మీ నరాలను నూడిల్స్. ఒరేయ్, చెప్పండి 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 సార్. చాకుతో మీ ఛాతీని కోసి ఛాతీని తెలుసు చేసిందా? వినపడలా? వార్నింగ్ అని తెలుస్తాందిగా. సార్ సారీ సార్, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టండి సార్. బాబాయ్, వార్నింగ్ కూడా వాట్సాప్ లో అడుగుతున్నారంటే బాబాయ్. హలో రే లైలా అడ్రస్ అడిగావు కదా, వాట్సాప్ చేస్తున్నాను చూసుకో. ఓకే మామా, లైలా మేనేజర్ కాల్ చేశాడు రా. ఆ అమ్మాయి ఎక్కడొద్దో చెప్పాడు. ఎక్కడరా? ఇదే రైల్ లైట్ క్లబ్. చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, అంటే యంగ్స్టర్స్ కూడా వస్తారు అనుకో. ఈ వీసా లేకుండా ఏ కంట్రీకి వెళ్ళచ్చు. మామా ఏమైంది మామా? చూస్తే చంపేసేలా ఉన్నారా? అరే చూస్తేనే చంపేస్తారంటే లోపలికి ఎట్లా పోతాం రా? చెప్పుర్రా ఇది ఒకటి. ఒక ప్లాన్ ఉంది మామా. క్రేజీ ప్లాన్ ఉంది మావా. అరే ఏం చేయబోతుర్రా? అందరూ వయసు మళ్ళినోళ్ళే వస్తున్నారు. కత్తుల్లాంటి కుర్రోళ్ళని చూసి ఎంతకాలం అయింది. వస్తారులేవే, ఈ పాటికే రెడీ అయిపోయి ఉంటారు. అరే ఏమైంది మామా? మీరందరూ ఎస్ఐ బట్టలు వేసుకుని నాకు ఒక్కడికే బీట్ కానిస్టేబుల్ బట్టలు వేస్తారా? 5 మంది ఇన్స్పెక్టర్లు ఉంటే డౌట్ వస్తుంది మావా. అవునరా, 4 ఎస్ఐలు ఉంటే ఒక్క బీట్ కానిస్టేబుల్ ఉంటే డౌట్ రాదు. కొలతలేసి కొట్టించడానికి మేము నిజమైన బీట్ కానిస్టేబుల్ వా? అసలు మనం లోపలికి ఎందుకు పోతున్నాం రా? అవును, ఎందుకు పోతున్నాం రా? ఎందుకంటారా పిచ్చోడా? ఈ పోలీస్ బట్టలు వేసుకుని సాయంత్రం లోపు ఆ లైలాని పట్టుకుందాం. మీ నాన్న ప్రాణాలు గాల్లో కలవకుండా ఆపుదామని చెప్తున్నారా? ఈ ఉద్యమానికి మొదట అడుగు వేద్దామా? వెయ్యండ్రా అడుగు. అయ్యో బంగారు తల్లి, ఎవరమ్మా ఇక్కడ తీసుకొచ్చింది? బాబిస్టోలు కట్లు కూడా కట్టేశారే. నీకే అన్నయ్య ఉన్నాడమ్మా. ప్రెస్ మీట్ పెడతాడు, ఈ మ్యాటర్ పబ్లిక్ చేస్తాం. ఏంటి? మా ఆయనకి తెలియకుండా సీక్రెట్ గా ఈ పని చేసుకుంటుంటే మధ్యలో నువ్వేంట్రా? మరి ఇదంతా ఏంటి? దేవసేన, నీ కోసం ఈ మహేంద్ర బాహుబలి తిరిగి వచ్చాడు. అంటే ఏంట్రా ఇప్పుడు ప్రభాసా? బయట ప్రభాస్ ఫ్యాన్స్ కి విషయం తెలిసి ఏమవుతుందో తెలుసా నీకు? తలుపులు వేసుకోండి రా ప్లీజ్. మిస్టర్ లైలా, రామజ్ను, నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంది. అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఐ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎథిక్స్. ఏ లైలా, శుభలేఖ సుధాకర్ గారు, మీరు లుంగిలో. లడ్డు, నువ్వెప్పుడు బీట్ కానిస్టేబుల్ అయ్యా? నేను ఎస్ఐ అయినప్పుడు
అదెప్పుడు? ఏం పెద్ద మనిషి, పైన కోటేసినావు, కింద సిలుకులుంగేసినావు, ఏం దిక్కుమాల పల్లవాగివి? స్ట్రెస్ వచ్చినప్పుడల్లా రిలీజ్. స్ట్రెస్ వస్తే శారీ డౌన్ డోలోనే వేసుకోవాలి. అంతేగాని ఇట్లా సిలుకులుంగేయద్దు. మ్యాక్స్ గారికి తెలుసా నీ సిలుకులుంగేశాలు? మ్యాక్స్ కనుక చెప్పారు మీ అయ్య బీపీ టాబ్లెట్ కత్తి. లైలో ఒక రూమ్ ఉందని డౌట్ రా. సుధాకర్ బాబాయ్ నువ్వేంది సిల్కులుంగిలా? ఏంట్రా ఇది? అదే అన్న ఆ డాన్సర్ లైలాది అడ్రస్ అడిగావు కదా, మరి ఇందాక ఇచ్చింది అది ఈలెట్ క్లబ్ లైలాది. ఒరే అది ఇలెట్ క్లబ్ రా, క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ అందరూ అక్కడే ఉంటారు. ఎవరు ఎవరండి? లైలానా? నువ్వు లైలానా? షీలా. లైలా మాలా. రేయ్ లైలా ఇక్కడ లేదురా. ఇక్కడ లేదంటే ఎక్కడుందో వాడికి తెలుసురా. ముందు వాడి వాడి లైలా లేదురా. అమ్మో నా శీలం. తలుపు తెరవంగానే ఊడ్చేద్దాం. పొడి చేస్తారా? కత్తితో కాల్చేద్దాం. తుపాకీతో పొడి చేస్తా. అయ్యో వద్దురా. అరే ప్లీజ్ రా రే, ఒక్క నిమిషం. ప్లీజ్ రా రే, లైలాని పంపిరా మా నాన్న కోసం. ప్లీజ్ రా రే, లైలాని పంపిరా. నాన్న కోసం లైలాని పంపించాలా? ఎవర్రా మీరు ఇంత తేడాగా ఉన్నారు? ఇక్కడ లైలా లేదురా. ఏ అయినా అన్న అడుకుంటావేంది మామ? కిందికెళ్ళి పెట్రోల్ పోసి నిప్పు అంటించేద్దాం దా. నిప్పంటిస్తే లైలా కూడా చచ్చిపోతారా? మన టార్గెట్ వీడ్రా. రేయ్ నేను మీ టార్గెట్ ఎప్పుడేరా? మా ఏరియాలో చాలా పెద్ద మనిషి. మామ వీటితో డిస్కషన్ మామ పగలగొడేద్దాం మామ. మనమే సార్ పోలీసులు కదా. మరి రాళ్ళెవరు? ఇలా అయ్యి. హలో హలో హలో, అరే వెహికల్ పెట్టి తీసుకురండి. నలుగురు పోలీస్ స్టేషన్లో పారిపోతున్నారు, వాళ్ళు అరెస్ట్ చేయండి. సారీరా, నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. రేయ్ నిన్న అండర్వేర్లో అండర్ కవర్ ఆపరేషన్ చేస్తుంటే డిస్టర్బ్ చేస్తారా? మెడెందుకు బండి చేస్తున్నావురా? అంటే గోల్ ఎలాగ చూడాలని. అబ్దుల్లా ఇప్పుడు ఇస్తాను చూడు వీళ్ళకి. పోలీస్ యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారా? ప్రాంక్ చేద్దామని సార్. ప్రాంక్? సరే ఆ వీడియో అది. కెమెరా లేదు సార్. కెమెరా లేకుండా ఎందుకు వెళ్ళారా? ఫోన్ ఉంది కదా సార్. సరే ఆ ఫోన్ ఇవ్వు. ఛార్జింగ్ అయిపోయింది సార్. అరే ఆ ఛార్జర్ పెట్టారా? సార్ సార్ పోర్ట్ పోయింది సార్. ఏంటి చూస్తున్నారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. రేయ్ వాళ్ళ జేబు చెక్ చేయి. ఏముంటారా జేబులో? ఏం లేదు సార్. ఏదో ఉంది జేబులో. తీ. నో సార్. ఆ తీ తీ. నో 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 నో. తీ 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 తీ. నో నో. తీ 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 తీ. ఏంట్రా నేను అడిగేది? తీ. పాకెట్కి మొక్కుంది సార్. అండర్వేర్ కూడా వేసుకోవా? అంటే గోవా ఎవడేసుకుంటాడని. మరి గోవాలో ఎందుకు మొత్తం జాకేశ్వరంలోనే? నేను కూడా చూసిన సార్. వెరీ రాంగ్. సారీ సార్, రేపు నేను చేసుకుంటా సార్. రే చెయ్యంత గలీజ్. వాటర్ ఉందమంటారా సార్? వాటర్ సరిపోతుందా? డెటాల్ ఎందుకు? హలో చెప్పండి. రే ఊకనే టెన్షన్ పడకండి రా. మంది ఆఫ్టర్ ఆల్ పోలీస్ డ్రెస్ తీసుకున్న పెట్టి కేసు అంతే. సార్ వాళ్ళు మొత్తం 5 మంది సార్. అవునా?
అవును సార్, పైగా తెలుగు సార్ వాళ్ళు. సరే 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 సార్, ఆ కిస్మత్ ట్రావెల్స్ వాడు ఫోన్ చేశాడు సార్. 6 నెంబర్ కార్ తీసుకుంది 5 మంది అటు సార్. 5గురా అంటే మర్డర్ చేస్తుంది 5 మంది. అరే మీరు ఎంతమందిరా? 4 సార్. 6 సార్, 6 ప్రతినిధులు. చంపేలు కూడా తెలుగు లాంటి సార్. हिंदी चोले चोले के पीछे क्या है? मैं बोलूंगा दर्द को मर्द नहीं होता. అంతేగా दिल तो पागल है, दिल दीवाना है. ఇంత అసహ్యంగా పాడుతున్నాడు. మీరు ఖచ్చితంగా తెలుగు వాళ్ళే. అబ్బా మీరు భయపడుతున్నారా? అంత ఓవర్ యాక్టింగ్ వద్దురా. మీకు మటర్ చేసాను సీన్ లేదు కానీ సంతకాలు పెట్టి బయలుదేరండి. సార్ 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 ఒకసారి ఫ్యాక్స్ వస్తుంది, అందులో మటర్ చేసిన ఫేస్ వస్తున్నాయి. ఫాలో మీ. సార్ 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 ఒకసారి నా మాట వినండి సార్. ఫ్యాక్స్ చెక్ చేసే కాల్ పంపిద్దాం సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. అబ్దుల్లా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చెయ్యని తప్పు వాళ్ళ మీద వేసుకుని 20 సంవత్సరాలు జైల్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటాను. దట్స్ ఇట్. అది కాదు సార్, ఒకసారి చూడండి సార్. తెలుగు సార్ 5 సార్. Stop it, I say. ఎవరు మర్డర్ చేస్తారో ఎవరు మటన్ కొడతారో నాకు తెలీదా? ఫ్యాక్స్. షాక్ అయ్యవా? మీరే అవ్వండి. షాక్. ఇప్పుడు షాక్ కాదు, క్యాచ్ అనాలి. నాకేవడదు కానీ వాళ్ళు పట్టుకోండి. ఏమన్నా వద్దు. ఏంట్రా వాడు చేసిలాగమంటాడు? లంచం ఇచ్చి వచ్చిందేమరా? ఏంటో ఇంకా మర్డర్ కేసు దొరికితే తోలిపోతే దొరికితే అంటే ఎదురా మన మీద మర్డర్ చేసినట్టు. వాళ్ళు దొరికితే చేద్దాం అనుకున్నాను రా. అరే సచ్చినాయన ముందు నువ్వు నోరు మీద మన ఇంకా దేవుడు అంటారా ఏం టెంపో వెళ్ళిపోయిందిరా. దొరికిపోయాం మావా. ఏం చేస్తున్నారా? ఓపెన్ కాదురా, మీ పని క్లోజ్. వాట్సాప్ ఎవడా నువ్వు? దీంతో దాంతో ఆంతో ఇంతో కాదని. నా పేరేంద్రా యాంటనీ రాడ్రిగ్వెస్. అంటే గుంటూరుకి వచ్చినాకు రారా. గోవా లోకలైట్ ఫ్రమ్ కలంబూర్. పట్టుకపోతావు. నా వాల్ పేపర్ చూడదా? ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. ఎక్కడికి వెళ్తారా? స్లోగా సార్. ఆ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హీరో కార్ యాక్సిడెంట్ లో పోయాడు సార్. వాడే ఇన్స్పిరేషన్ రా. Not traffic sense, it's common sense. రైట్ ఇండికేటర్ వేసినవా లెఫ్ట్ కొట్టినవా? తప్పించుకోలేరా? ఫూల్స్ రా, ఫూల్. వాడు రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయారు. ఫూల్స్ అయితే కమ్ ఆన్ ఫూల్స్. అవును సార్, వాళ్ళే ఫూల్స్ అయ్యారు. ఐ నో అబ్దుల్లా, ఐ నో. వాళ్ళే ఫూల్స్. జేమ్స్, ఆ లైలాని ఎట్లని పట్టుకోవాలరా మనం? మన ఇజ్జత్ కా సవాల్ గోవాలా. మన బాయ్స్ అందరిని నా పని మీద పెట్టు. అందరిని పెట్టి చెప్తున్నా. ఎందుకురా మీకు అంత టెన్షన్? యాంటనీ ఉన్నాడు కదరా. అందుకనే అంత టెన్షన్.
ఈ టెన్షన్ పోవాలంటే ఒక్కటే మాటమ్మా, ఐ లవ్ యూ మా. పెదనాన్న దొరికేశాడు, అదే లడ్డు వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా. మామ, మనోజ్ గారు ప్రిన్సిపల్ కూతురుతో పులిహార కలుపుతుంటే వీడు ఇంకా పొరంబోకేనా అనిపించింది మామ. అమ్మంటే వాడికి ఇంకా ప్రేమ ఉందిరా. అవునరా? మమ్మీకి ఫోన్ చేయరా. ఎందుకు? మమ్మీకి ఫోన్ చేయరా. ఎందుకురా? అరే మీ అయ్య కిడ్నాప్ అయ్యిందని వాడు వాడమ్మతో చెప్తున్నాడు, నువ్వు మీ అమ్మకి చెప్పలేవారా? నీ అయ్యా ఫోన్ చేయి. మా అయ్య దొరికినాక చేస్తా. అరే ఎవడుంటాడు ఎవడు పోతాడు అర్థం కావట్లేదు ఈడ. అరే డోంట్ రిగ్రెట్ ద పాస్ట్ ఆఫ్ ద ప్రెజెంట్ విత్ ఫ్యూచర్ అని చెప్తున్నా నేను. అరే నెత్తి వాళ్ళ కొట్టేటప్పుడు ఫోన్ చెప్పచ్చు నువ్వు. ఏ చేబే చేశారా? ఎందుకురా ఇంత అగ్రెసివ్ తయారయ్యారు ప్రతి ఒక్కడు? లడ్డు హలో మమ్మీ. చెప్పు బేటా. సారీ మమ్మీ. మళ్ళా ఏం లాట్కోర్ పని చేసినావురా? ఒక చిన్న పాటికి పోయినమ్మా, అక్కడ గుండగాలు ఉంటే మేము వాళ్ళ కారు తీసుకున్నాం, వాళ్ళ డాడీని తీసుకోరు మా. మస్తు భయం వేసి పంపించే. ఓరే పిచ్చోడా, పిల్లలకు భయం పెట్టాలని తిడతాం గాని నిజంగా భయపడితే ఎందుకు తిడతాంరా? నువ్వేం ఫికర్ చేయకబెట్టా, మీ డాడీకి ఏం కాదు. వాళ్ళు చాలా డేంజరస్ ఉన్నారు మమ్మీ. మీ అయ్య కంటేనా? రే 60 ఏండ్లు ఒకే పద్ధతిలో పెరిగిన ముసలోడితో బతకడం ఎంత కష్టమో ఇయ్యాల అడిగి తెలుస్తుందిరా. అక్కడ నీళ్ళేమిటి? ఏమైంది మ్యాక్స్? సార్ రేయ్, ఇట్లా టచ్ చేయగానే నీ మొగతనం అంతా మనలో కలిసిపోయింది మ్యాక్స్. నన్ను ఎవడన్నా బ్యాక్ నుంచి టచ్ చేస్తే నాకు నచ్చుతావు. డోంట్ టచ్ మై బ్యాక్. నేను అట్లా బయటకు పోయి వస్తా. ఎక్కడికే? బయటికి. లోపలికి పోతే బయటకు రాదు మ్యాక్స్, బయట పోతే లోపల ఉండదు. ఏదో సావు. ఇగో నేను పోతున్నా, నా ఎంబడి నువ్వు రావద్దు. నువ్వు చెప్తే నేను ఎందుకు చేయాలరా? నేను వస్తున్నా. ఆయన రోజు రోజుకి నీకు చాదస్తం తగ్గిపోతుంది మ్యాక్స్. అది కాదు సుబ్లాక్ సుధాకర్ బాబాయ్, నా బెడ్రూమ్ లో నా పర్సనల్ స్పేస్ లో కూడా అడుగు పెట్టాడు. మ్యాక్స్ ఓ టీవీ చూస్తున్నా, అయితే నేను పోతా. ఏడిపోతున్నావురా? మ్యాక్స్ నువ్వేమన్నా చూసుకోగాని ఈటీవీ న్యూస్ మాత్రం పెట్టకు. ఈ టైంలో కూడా న్యూస్ ఎందుకో? అంటే ఎన్ని చూసినా కూడా రాత్రి 9 గంటలకు ఈటీవీ న్యూస్ చూడకపోతే నాకు నిద్ర పట్టదు. చెప్పేదేమో శ్రీ సత్యపండు నీతో. అదేంట్రా నువ్వు నవ్వాక అక్కడ జోక్ వస్తుంది? జోకోబోకు నాకు తెలియదు, వాళ్ళు సౌండ్ వేస్తారు నేను నవ్వేస్తా. సౌండ్ వేసింది. అది కూడా ఓకే, కానీ నా ప్రొఫెషనల్ స్పేస్ లో రాకూడదు. ఏం చేశాడు? రత్నగిరి డైమండ్ రకం నుంచి. రత్నగిరి నుంచి లబ్బే. వేరే ఊళ్ళో అక్కడ ఎందుకు ఉంటుంది? హౌ మచ్? 20 crores ఫైనల్. ఏంట్రా ఇది? జార్ రిపేర్ చేయాలి, పాడైపోయింది. ఇప్పుడు అంత అర్జెంటుగా దాని రిపేర్ అవసరమా? అంటే రోజు పొద్దున డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకుని ప్రోటీన్ షేక్లో కలుపుకొని తాగుతాడు. నాకు అలవాటు అది. ఈ వయసులో నువ్వు ప్రోటీన్ షేక్లో ఈ తాగి 6 ప్యాక్ చేసి ఎవరికైనా చూపించాలా? అది కాదు మ్యాక్స్, ఇప్పుడు 20 crores డీల్ జరుగుతుంది కనబట్లా? 20 కోట్ల డీలు, 20 రూపాయలు పెట్టి జార్ చేపి శాత కాదు కానీ 20 కోట్ల డీల్ చేస్తారట. ఓ రిలాక్స్ మ్యాక్స్, టైం వచ్చినప్పుడు వాడిని ప్రాణాలతో వదిలేద్దాం. ఆ పిక్చర్లు ఫాలో అవ్వమని చెప్పాను. ఎక్కడాళ్ళు? నీ ఫేవరెట్ కలర్ ఏందిరా? నాకు చెప్ప, మైండ్లో అనుకో. దాని లాస్ట్ అక్షరం తోటి ఒక కంట్రీ పేరు అనుకో. దాని లాస్ట్ అక్షరం తోటి ఒక ఫ్రూట్ పేరు అనుకో.
ఆ ఫ్రూట్ తీసుకొని నీ గుద్దలో పెట్టుకో. ఏందన్నా నువ్వు ఏం సిచ్యువేషన్ లో ఏం జోకేస్తున్నావు? అరే కాలేజే ఇంతకాలం అయింది, ఇక మారవా నువ్వు? అసలు లైలా దొరుకుతుంది లేదా నేను టెన్షన్ అవుతుంటే. అరే ఏందిరా అన్న, ఏమైందిరా? ర్యాగింగ్ చేస్తున్నాడు. ఏంటన్నా ఈడికి పట్టుకొచ్చావు? సిగరెట్లు కూడా కొట్టినట్లేదు ఈడ. అవి కొట్టి మెంటల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు అందరూ. సిగరెట్ అంటే సిగరెట్. డామ్నిక్ ఎవడన్నా ఈ హౌలీగాడు? హౌలాడన ట్రిగర్ అవుతాడు. అరే డామ్నిక్ ఏం కావాలి నీకు? హ్యాండ్సప్ చేయను. అరే డీడీ హ్యాండ్సప్ చేయరా, హ్యాండ్సప్ చేయరా. ఇంకా నేను కూడా చేసిన హ్యాండ్సప్. డామ్నిక్ హ్యాపీయా? వెళ్ళిపోను. ఏంటన్నా గోవా ఎరగడ్డ పట్టుకొచ్చావు? ఇప్పుడు నువ్వే పోలీసు అయితే ఈడ దోలాడతావారా? అందుకే పట్టుకొచ్చిన. నా చైల్డ్హుడ్ మొత్తం ఈడే గడిచిందిరా. మా డాడీ కూడా ఇక్కడే ఉండేటోడు. రే మా డాడీ ఇక్కడ డాక్టర్ రా, హెడ్ సర్జన్. ఓకే, మా డాడీని మెంటల్ పేషెంట్ చేస్తారు మీరు. అరే మీ డాడ్ సారీ. చేతికి దొరికిన వాళ్ళని అలా ఎలా వదిలేస్తారా? పిడికిలు గట్టిగా బిగిస్తే వేళ్ళ మధ్య ఇసుకలా జారిపోయారు సార్. వాళ్ళని పట్టుకోమంటే ఇసుకెందుకు పట్టుకున్నావురా? సార్ అంటే ఏదో మెటాఫర్లా చెప్దామని. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. అదిగో మళ్ళీ అడుగుతారు మళ్ళీ సారీ సారీ. ఓకే, ఈ ఫొటోస్ కొంచెం వెరిఫికేషన్ కోసం పంపించు. వేర్ ద హెల్ ఆర్ దోస్ గైస్? మెంటల్ హాస్పిటల్లోనే ఉన్నాం రా. ఇంకా దొరికిందా లేదా? లేలా కొత్త బట్టలు కొనుక్కోండ్రా, మనం పార్టీకి పోతున్నాం. ఇట్స్ టైమ్ టు మీట్ స్వాతి రెడ్డి. So what's up? Till now you guys heard hip hop, pop and R&B. Now get witness. మేము ముగ్గురం మ్యాడ్ కాదు. మీరు ముగ్గురు మ్యాడ్ కాబట్టి మీరు పోయి డాన్స్ ఆడతారు. మేము పోయి అమ్మాయిని అరే రే అక్కడ పద. జరా ఎక్కడ మామా? అన్న మా కోసం గోవా వచ్చావన్నా? ఏందన్నా చిక్కిపోయినావు? పెద్దనాన్న ఎట్లున్నా? ఎవడు పెద్దాడా ఎవడికి పెద్దాడా ఏం చేస్తున్నాడు? రసన అవుతున్నావారా? మన హనీమూన్కి వచ్చినా అన్న. మన నేనేడున్నా హనీమూన్లో మంచిర్యాల అనేది పక్కన విలేజ్ అన్న. అది ముందు చెప్పాలరా. లడ్డు గారు మన మధ్య నువ్వు వాడితో లేచిపోయినప్పటి నుంచి నా ముద్దు పేరు పిలిచే అర్హత కోల్పోయావు. కాల్ మీ గణేష్. ఓకే గణేష్, కానీ అరే ఏం చేయాలి చెప్పండి. ఇలాగో మర్డర్ కేసు ఉంది మన మీద. ఏసే మామ ఆపండి, నువ్వు మంచిగా చంపన్నా. అరే గణేష్ వద్దు. నేనెవరో తెలుసా? 20 కేసులు, 30 మర్డర్ కేసులు. దీప్, అనుదీప్. చెప్పండి రా నేనెవరో. 20 కేసులు, 30 మర్డర్ కేసులు. అనుదీప్. మీకెలా తెలుసురా? ఎట్లా తెలుసు మీకు? రే ప్రసన్న మనస్తుందన్నా. అరే సెల్విని మర్డర్ ఎందుకు చేద్దాం అనుకున్నారా మీరు? రూమ్లోకి వెళ్ళి వస్తా. రోజు రూమ్లోకి తీసుకెళ్ళి తప్పకుండా అన్న. అలా వెళ్ళిన వాళ్ళిద్దరూ మళ్ళీ తిరిగి రాలేదన్న. తమ్ముళ్ళు, పెళ్లి పీటల మీద ఉండాల్సిన ఒక అమ్మాయి 2 రోజులు పరిచయమైన ఒక అబ్బాయితో లేచిపోయిందంటే వాళ్ళు ఎంత గాఢంగా ప్రేమించుకొని ఉంటారు. దాని వెనకాల ఇంత బలమైన కారణం ఉండి ఉంటుంది. చెప్పు పింకీ, వాళ్ళ ఒకటేం చూసినావో? సిగ్గు పడకు పింకీ, నేను చెప్పు. సిగరెట్ తాగి రింగులు బాగా ఊతాడండి. ఏంది బెటా?
సిగరెట్ తాగి రింగులు చూపి. ఇప్పుడు ఇప్పుడు చూపు సార్ నాకు. నాడు బయటికి బయటికి నాడు. రింగులు అంట రింగులు. అసలు ఏమైపోతున్నాయిరా రింగులా అన్నా? విలువలరా. అవునన్నా, ప్రేమ మీద అందుకే నమ్మకం పోతుంది. రే చింటూ, మీకు ప్రేమ మీద నమ్మకం కలగాలంటే మీరు నా గర్ల్ ఫ్రెండ్ని చూడాలరా. చిచి, మీరు పక్కనుండగా మీ గర్ల్ ఫ్రెండ్ మేమేలా చూస్తాం? అరే నేను చెప్తున్నా కదరా చూడమని. అంటే జానేమన్ ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ రా. పేరు మీకే తెలుసురా? ఏహే, నీ గర్ల్ ఫ్రెండ్ కదమ్మా తెలియదు, కానీ మా నెక్లెస్ దొబ్బేసింది మనే. బేబీ, నా ఇన్నోసెంట్ ఫేస్ చూసి చెప్పు, నేను నిజంగా దొంగతనం చేసుంటానా? చెప్పు. సారీ రా అమ్మాయి దొంగతనం చేసినందుకు. దొంగను పట్టుకుని సపోర్ట్ చేస్తావేందన్నా? ఏయ్, ఇంకోసారి దొంగ దొంగ అన్నారంటే అందరినీ చంపి పారేస్తా. అసలు నా దగ్గరికి ఈ నెక్లెస్ ఎలా వచ్చిందో తెలుసా? లడ్డు, ఏంటిది నెక్లెస్ లా ఉంది? నెక్లెస్ కాదు, తాళి. తాళా? నువ్వు తాళనుకో, నేను ఇది మేడ అనుకుంటా. ఇది మూడు ముళ్ళు. లడ్డు మామ, మాకెందుకు చెప్పలేదు మామ? మీరు ఫీల్ అవుతారేమని చెప్పలేదురా. ఫీల్ అవుతారని ఏంద్రా మీరు? అమ్మాయి కోసం వచ్చి ఐటమ్ సాంగ్ డాన్స్ చేస్తారు. నెక్లెస్ దొరికినాక మీరు కొట్టుకుంటారు. ముందు నెక్లెస్ తీసుకపోయి వాళ్ళ నాన్నని కాపాడుంటారు మీరు. పింకీ, నెక్లెస్ ఇచ్చేసాయి. ఆ బచ్చగాళ్ళతో ఏమవుతుంది, ఆ బచ్చగాళ్ళతో ఏమవుతుంది అన్నావు చూడు. ఇప్పుడు ఆ బచ్చగాళ్ళే నెక్లెస్ తెచ్చిస్తారు. నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు కమిషనర్. లేదు మ్యాక్స్, మనం కలిసి ఎన్నో డీల్స్ చేసాం, కానీ ఇది ప్రతిసారిలా లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. ఆ సిబిఐ వాళ్ళు నెక్లెస్ పట్టుకోవడానికి రాలేదు, నిన్ను పట్టుకోవడానికి వచ్చారు. రేపు వాళ్ళు నెక్లెస్ తీసుకున్న దగ్గరికి వస్తారు, నా చేతిలో చస్తారు. నువ్వు ఆ సిబిఐ సంగతి చూడు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. వీళ్ళని చంపేసిన నాకు కస్తీరదు బాబాయ్, అందుకే వదిలేశాను. బాయ్ అన్నాడన్నా. ఆ బాయ్ కాదురా, బాయ్. హాయ్ బాయ్, బాయ్ కాదు బాయ్. సారీ. హలో బాయ్. మ్యాక్స్. సార్ మీ కాల్ కోసం వెయిట్ చేస్తాను సార్. ఎప్పుడు రావాలి సార్? ఎక్కడ రావాలి సార్? ఎలా రావాలి సార్? కార్లో రావాలా సార్? క్యాబ్లో వచ్చమంటారా? షిప్లో రావాలి సార్? నా కార్ వస్తుంది, అది మీరు ఎక్కండి, అది నా దగ్గరకు వస్తుంది. ఓకే బాయ్. అమ్మయ్య, కార్ పంపిస్తారంటరా? రేపు ఆడుతో రివర్స్లో మాట్లాడాలి, గుర్తుపెట్టుకుంటా. హై ఫ్లేమ్ ముందు జాగ్రత్త. థ్యాంక్ యూ. అదే మామ ప్లాన్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రేపు మొత్తం ఇట్స్ వర్కింగ్. డాడీ, వీళ్ళందరినీ నరికేసి నేను తీసుకెళ్తా డాడీ. లాకెట్ ఇస్తే ఆడే వదిలేస్తాడు. పద. ఇప్పుడు వస్తా డాడీ. లాకెట్. ఏయ్, వీళ్ళ నాన్న తీసుకుని వెళ్ళండి. వెళ్ళండి. ఓకే సార్, వెళ్తున్నాం. వెళ్ళాం సార్, మేము వెళ్ళాం సార్. వెళ్ళాం. క్లియర్గా చెప్పండి రా.
వెళ్తున్నారా లేదా? వెళ్ళాం సార్. మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికి వెళ్ళాం సార్. ఇక్కడే ఉంటాం మేము. వెళ్ళనంటానికి మీరెవర్రా? వెళ్ళకపోతే ఇక్కడే కాల్చి ఒక్కసారి ఆగండి రా. ఇప్పుడు అడిగిస్తా చూడండి కిస్క. ఏం కాదు. సార్ కళ్ళజోడు చాలా బాగుంది సార్. అలాగే ఉంచు. ఇదేనా చూసుకున్నాడు సార్. జాగ్రత్త. సార్ మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. కంగారు పడి కార్లో ప్లాన్ చేయకండి సార్. రాయ్ వీళ్ళని మన కారులోనే పంపండి. థ్యాంక్ యూ సార్. ఎందుకురా? అదే సార్ మమ్మల్ని కారులో వదిలేస్తున్నారు. ఓ వదిలేయాలి కదా కదా. మ్యాక్స్ తోనే గేమ్స్ ఆడతారా? అయిపోయారా మీరు? సార్ మ్యాక్స్ ఏం చేస్తున్నాడు సార్? బచ్చాగాడితో గేమ్స్ ఆడుతున్నాడు. వాళ్ళు బచ్చాగాళ్ళు కాదు సార్. మ్యాక్స్ వీళ్ళు బచ్చాగాళ్ళు కారు. ఒక చిన్న చైన్ తో నిన్ను పట్టుకోవడానికి వచ్చిన సిబిఐ కుక్క వీడు. నేను ఇంజనీరింగ్ ఎగ్జామ్సే పాస్ కాలేదు. ఐపీఎస్ ఎట్లా పాస్ అవుతా అనుకున్నావు? సుబ్బలేక బాబాయ్. సార్ మళ్ళీ సిబిఐ ఎవరు? కాలేజ్లో ఫైట్లు చేసిన, బాస్కెట్బాల్ ఆడిన, పోలీస్ జాబ్ కోసం. మిస్టర్ అశోక్ కుమార్, వెల్కమ్ టు సిబిఐ. గోవా మ్యూజియంలో దొంగతనం జరిగింది. దీని వెనకాల మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మ్యాక్స్ ఉన్నాడు. నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం సిబిఐ ఆఫీసర్ ఈ కేసు సాల్వ్ చేయడానికి వచ్చాడు. సార్ దొరికేశాడు సార్. మమ్మీ 6996 రెండు ఒకటే కదా బాబా. మ్యాక్స్ లొకేషన్ కన్ఫర్మ్ అయిపోయింది సార్. 2 days లో పట్టేసుకుంటాం. ఈ ఫోటోస్ అర్జెంట్ గా వెరిఫికేషన్ కోసం పంపించు. మ్యాక్స్ ని పట్టుకోవడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు వాళ్ళు. అశోక్ కుమార్ సిబిఐ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నా. అయినా వీడు పోలీస్ ఏంది మామా? వచ్చుంటాడు రా. ఈసారి క్లైమాక్స్ నాకు ఇచ్చారు. నువ్వు ఫినిష్ చేయి. నేను చేయను, నువ్వే చేసుకో. అశోక్ ఏందిరా ఇదంతా? ఐపీఎస్ అండర్ కవర్. దేశం కోసం ప్రాణం ఇద్దామని మాట ఇచ్చాను. అరే నీ ప్రాణాలు రా, మా ప్రాణాలు కాదు. అది కాదు లడ్డు మామ. ప్లాన్ ఏంద్రా? 10 నిమిషాల్లో మా వాళ్ళు ఇక్కడ ఉంటారు. అంతలోపల దొరికిన వెపన్స్ తీసుకొని యుద్ధానికి సిద్ధం కండి. రా. మామిడి పిల్లలు లేచిపోయింది సార్. కొట్టకండి సార్. నా పిల్లం లేచిపోయిందని వాడికేం చెప్తున్నారా? కొట్టుకోండి సార్. ఆడి పిల్లమే లేచిపోయిందంట, నువ్వేంద్ర ఆని కొట్టది? పాప నడు. ఓకే నాకు డాడీ డాడీ చెట్లకి ఏం కాలేదు డాడీ. నాన్నని తీసుకుని వెళ్ళిపో. అరే మళ్ళీ మీ సగతి ఏంద్రా? ప్రాణాలు పోయినా సరే నాన్నకేం కావద్దు. ఇక్కడనే చచ్చిపోకూడదు. పొరపాటున నువ్వు బయటపడి బట్ట కట్టి ఇంటికి వచ్చినా కూడా అక్కడ తప్పిస్తకూడదని అంటని. జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం. పరిస్థితి చేయి దాటిపోతుంది. సో మనం పారిపోవాలి. మ్యాక్స్
ఏం కాలేదుగా. రే ఇంత సాహసం ఎలా చేశారా? ఇదంతా ఎవరు చేశారు? లడ్డుగాడే. లడ్డు కాడా? నేనా? మావా రే ఎవరో డిసైడ్ అయ్యారా? కంప్లీట్. రాయ్ మీరు సైకిల్ టైర్ కంటుకున్న పేడలంటోళ్ళరా, వదిలేస్తారు కదా అని గట్టిగా తొక్కితే ఒళ్ళంతా అయిపోతారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంప్లిమెంట్ కదన్నా, బుర్ర తక్కువ అదిలో చెప్పాబాయ్. మ్యాక్స్ ఆట ఇప్పుడే అయిపోయింది. మ్యాక్స్ చేసిన తప్పులకు గాను యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైన. ఇంద్రవాడు నన్నే చూస్తున్నాడు. అన్నా ఆగాగాగు. ఆడెవడుకో యావజ్జీవ కారాగార శిక్ష పడితే నువ్వెందుకు జైలున్నావు అన్నా? గుడ్ క్వశ్చన్. మ్యాక్స్ గానికి 3 బొమ్మడుతులు ఉన్నారు. వాళ్ళ బావ నా వల్లనే జైలుకి పోయింది అనుకొని వాళ్ళ ఇంటికి పోకుండా మా ఇంటి చుట్టుముట్టు తిరుగుతారు. అది చూసి మా ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టింది. నేను పోయి అశోక్ గారిని అడిగితే ప్రొటెక్షన్ ఇవ్వడానికి నువ్వైనా పొలిటీషియన్ ఏంట్రా? ఒక పని చేస్తా, నేను లోపలేస్తా. వాళ్ళకని దొరికారనుకో, ఆ లోపలేసి నేను బయటికి తీసుకుని వస్తా. విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్. ప్రొటెక్షన్ పేరుతో ఈడ తలదాచుకుంటున్నారా? వారానికి ఒకసారి తలకాయ కూర తప్ప ఏం లేదు ఈడ. సేమ్ టు సేమ్ అన్న, సేమ్ టు సేమ్. మీ బ్యాచ్లో నువ్వు ఎట్లనో, మా బ్యాచ్లో నేను అట్లా. వద్దనా, మనకి ఫ్రెండ్స్ వద్దు, ఫ్రెండ్షిప్ వద్దు. అట్లా అనొద్దురా, ఫ్రెండ్స్ ఉండాలి. వాళ్ళ వల్ల జైలు వచ్చి పడ్డావు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు, మళ్ళా ఫ్రెండ్స్ అంటే ఏందన్నా? చెప్తారా? డీడీ గారు నా లడ్డుగాడి పెళ్ళి మనం ధూమ్ధామ్ చేయాలి. నా ప్రాణమిత్రుడి పెళ్ళిరా, ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటా. అరే వాడు అమ్మాయిని ప్రేమించి హార్ట్ బ్రేక్ అయితే ఎంతైనా నాకు మంచి అమ్మాయిని సెట్ చేయడానికే కదరా. మనోజ్ గారు నేనే సెట్ చేశా. ఆడు హ్యాపీగా ఉంటే అదే పదవి మామ. వాడు చేసింది తప్పే, కానీ వాడు నా కోసం చేసిండు. అశోక్ గారు లడ్డు మామ పదపోదాం. ఎక్కడికి? గోవా. వాడే అడక్క తింటుండు, కానీ అప్పు చేసి మరీ మమ్మల్ని అందరినీ గోవాకి తీసుకుపోయినరా. రే మా ఫ్రెండ్స్ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కానీ నన్ను వాళ్ళు ఎప్పుడు ప్రాబ్లమ్స్లో వదిలేసి ఎక్కడ పోలే. మా వాళ్ళ ఎగ్జిక్యూషన్ బ్యాడ్ రా, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఎప్పుడు రైట్ రా. నీ పిల్లలు లేచిపోయింది, ఇట్లాంటి ఒక గ్యాంగ్స్టర్ పట్టించమని తెలిస్తే నేషనల్ మీడియా కదా, ఎవరైనా నార్త్ ఇండియన్ పిల్లల్ని సెట్ అవ్వచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోరా, నువ్వు లైఫ్లో గెలిచినా ఓడినా ఈ 4 దోస్తులు లేకపోతే నీ లైఫ్లో నీ లైఫే ఉండదురా. పెళ్ళే కదా. హలో అశోక్, చెప్పరా. ఒక 5గురిని బయటికి పంపించాలరా. అదెంత పంపించేద్దాం మావా. చూసినావారా, ఎవరు ఏంటని కూడా అడగలే. అట్లుంటా మా దోస్తాని. అరే అరే నా సంగతి కూడా చూస్తే జరా నేను కూడా. నీకేమైంది మావా? అదేరా 3 బొమ్మడితో దొరికితే నేను కూడా బయటకు వద్దామని. అరే వాడు బయటకు వస్తుండని ఆనందంలో మనం దాగేస్తున్నాం కానీ ఆయన పట్టడం మర్చిపోయారా? లడ్డు మావా, ఆ 3 3 నెలల ముందే దొరికేశారు మావా. 3 నెలల ముందు దొరికిరా, మరి ఇంట్లో ఏం చెప్పలేరా? హలో హలో అశోక్, అరే నాకు వినిపిస్తుంది. అశోక్ తమ్ముళ్ళు, ఇప్పటిదాకా చెప్పిందంతా మర్చిపోర్రి. ఈ ఫ్రెండ్స్ అంటేనే దొంగ నా కొట్టుకురా.